నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు లలిత్ కుమార్ గారు. ఆయన హిందూ జనశక్తి అధ్యక్షుడు. సో హిందూ సమాజం పట్ల, హిందూ మతం పట్ల ఆయనకి ఎనలేని ప్రేమ. ఎందుకంటే హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాష్టికాలని అరికట్టడంలో లలిత్ కుమార్ గారు ముందుంటారు. అసలు హిందూ సమాజాన్ని మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా చూస్తారు? అంటే హిందూ సమాజాన్ని నాశనం చేద్దామనే ప్రక్రియ గాని, అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు నమ్ముతున్నారా? సెక్యులర్ దేశం అన్నప్పుడు అన్ని మతాల్ని సమానంగా చూస్తామని చెప్పే పార్టీలు అన్ని మతాల కార్యక్రమాలకి సిగ్గు లేకుండా పిలవంగానే వెళ్ళిపోయే వాళ్ళు హిందూ మత కార్యక్రమానికి రమ్మంటే మాత్రం ఇట్లా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది ప్రమాదం కదా. సో మొత్తానికైతే మీ దృష్టిలో అయితే యేసుక్రీస్తు అనేవాడు లేడంటారు. యేసుక్రీస్తు ఉన్నాడు అనిపిస్తే, నా స్టేట్మెంట్ తప్పు అనిపిస్తే మీ యోయో టీవీ వేదికగానే చర్చ పెట్టండి, ఎవడ నుంచి నిరూపిస్తానంటే. అన్ని మతాలు మంచిగా చెప్తున్నాయనే మాట నాతో చర్చ కూర్చుని నిరూపించండి. అది పాస్టర్ కూర్చుంటాడా, లేకపోతే ఇస్లామిక్ దావా ప్రచారకుడు కూర్చుంటాడా, లేదు యేసుక్రీస్తుని మహమ్మద్ ప్రవక్తని తీసుకొచ్చి కూర్చోబెడతారా, కూర్చోబెట్టండి. నేను చెప్తా ఇది మంచా చెడా అనేది తేల్చేద్దాం లెక్క. నిజంగా మరి మీ దేవుళ్ళు ఉన్నారా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. దానికి మనం ఏం సమాధానం చెప్పాలి? మొన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతా, కాకినాడ ఎమ్మెల్యే దొరపూడి చంద్రశేఖర్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక క్రైస్తవుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి. 140 రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలని నా కోరిక. అదే వాక్ స్వాతంత్రంతో, అదే హక్కుతో నేను చెప్తున్నా, నేను ఒక క్రైస్తవుడిని ఒక ముస్లింను ముఖ్యమంత్రిగా చూడాలి అనుకోవట్లేదు. కొత్తగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేవాలయాల మీద విపరీతమైనటువంటి దాడులు జరిగాయి. ఆ విగ్రహాలు చేతులు కాళ్ళు నరికేశారు, రథాలు తగలబెట్టేశారు, శ్రీరాముడు తలకి నరికారు, శ్రీరాముడు తల నరికారు. ఇలాంటి దాష్టికాలని చూసి కూడా హిందూ సమాజం ఎందుకు కిమ్మనుంది? కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు జగమెరిగిన క్రైస్తవుడు. ఈ జగమెరిగిన క్రైస్తవుడు హిందూ దేవాలయాల విషయంలో యాక్టివ్ పార్ట్ ఎట్లా తీసుకుంటారని మేము అనుకుంటాం. ఇప్పుడు ఏపీలో నవరత్నాలనే కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానికి వాలంటీర్ వ్యవస్థను కూడా పెట్టారు. సో దానికి సంబంధించిన ఓట్ షేర్ను కూడా ఆయన కాపాడుకున్నాడు. 30% ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఆ డబ్బుల్ని కూడా దేవాదాయ శాఖ నుంచి వచ్చిన డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వార్త. అది విమర్శ కూడా. అది నిజంగా దాంట్లో బలం ఉందంటారా? నిజంగా మీ ప్రభుత్వానికి నవరత్నాల పథకాలు నడిపించడానికి డబ్బులు లేవు అని మీరు అనుకుంటే ఆ పథకాలు ఎవరైనా అనౌన్స్ చేయమన్నారు? మా డబ్బులు తీసుకుని మీ పేర్లేంటి? సో నిజంగానే మనకు పుణ్యక్షేత్రాలు ఎక్కువగా కూడా ఏపీలో బాగా ఎక్కువగా ఉన్నాయి. దాడులు కూడా ఎక్కువగా ఏపీలోనే జరిగినాయి బాగా. సో ఇది మరి ఏంటి అంటే దీన్ని మనం ఎవరు వైఫల్యంగా తీసుకొచ్చి అంటారు ఫైనల్? ఆ ప్రభుత్వాల్ని సరిగ్గా నిలదీయకలేకపోతున్న హిందూ జనాభా. మనకి మతాలతో పని లేదు, పార్టీలతో కూడా పని లేదు. మనకి సనాతన ధర్మం ఇంపార్టెంట్. మాకు దీన్ని కాపాడుకోవటం కోసం ఎవరినైనా ఎదురిస్తాం, ఏడదాకైనా పోతాం. చెప్పా కదా, ఉన్న నాళ్ళు ఉంటాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం. పొయ్యేలోపు ఏదోటి చేసిపోతాం. మంచి నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు లలిత్ కుమార్ గారు. ఆయన హిందూ జనశక్తి అధ్యక్షుడు. సో హిందూ సమాజం పట్ల, హిందూ మతం పట్ల ఆయనకి ఎనలేని ప్రేమ. ఎందుకంటే హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాష్టికాలని అరికట్టడంలో లలిత్ కుమార్ గారు ముందుంటారు. సో చాలా ఇలాంటి చర్చా వేదికల్లో, చాలా వేదికల్లో ఆయన పాల్గొన్నారు. సో ఈరోజు మన ముందు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఈరోజు మనం చర్చిద్దాం. లలిత్ కుమార్ గారి అభిప్రాయం తీసుకుందాం మనం. అసలు లలిత్ కుమార్ గారు ఏం చెప్తారో వినే ప్రయత్నం చేద్దాం. లలిత్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. లలిత్ కుమార్ గారు, నిజంగానే మీరు హిందూ సమాజానికి కానీ, దేవాలయాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు కానీ, అది హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ చాలా నిరసిస్తూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. మీ గళాన్ని ప్రతి ఛానల్లో కూడా వినిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. నిజంగా ఈరోజు చూసుకుంటే అసలు హిందూ సమాజాన్ని మీద
జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా చూస్తారు? అంటే హిందూ సమాజాన్ని నాశనం చేద్దామనే ప్రక్రియ కానీ అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు నమ్ముతున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి మీకు నమస్కారం అండి. సో భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం అని చెప్పాలి. ఈ మాట ఎన్ని వేదికల మీద చెప్పినా చాలా మందికి బోరింగ్గా అనిపించినా ఎప్పుడు తలుచుకోవాల్సిన ఫ్యాక్ట్ ఇది. కానీ ఎప్పటికప్పుడు పాత ఎగ్జాంపుల్స్ ఏవో చూపించి చెప్పుకోవటం కాదు, ఇప్పటి కాంటెంపరీ ఇష్యూస్ చూపించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి కాలంలో మన దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వం తన కబంధ హస్తాల్లో పెట్టుకుని హిందువుల్ని ఏడిపిస్తుంది అనేది పచ్చి వాస్తవం. అవును. ఎంతలా ఏడిపిస్తున్నారు అంటే నిన్న మొన్న ఒక గ్రామంలో 130 ఎకరాల ఆస్తి కలిగిన ఒక దేవస్థానానికి బాబు మేము ముక్కోటి ఏకాదశి పండుగ జరుపుకోవడానికి మాకు నిధులు లేవు అని దేవస్థానం సిబ్బంది ఈవోకి మొరపెట్టుకుంటే ఈవో నిధులు లేవని చేతులు ఎత్తేశాడు. 130 ఎకరాలంటే ఎంత ఆస్తి, ఎంత కట్టుబడి వస్తుంది, దాంతోపాటు భక్తులు ఇచ్చే కానుకలు ఎలా ఉంటాయి. అలాంటి చోట మా పండక్కి మేము జరుపుకోవాలంటే మీకు డబ్బులు లేవు అంటున్నారు. అది మా దుస్థితి. ఇది ప్రమాదం కదండి. ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే ఈ రోజు కమ్యూనిస్టు జాతీయ పార్టీ నాయకుడైన సరే సీతారాం యేచూరికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక ఆహ్వాన పత్రిక పంపించారు. అతను ఆహ్వానాన్ని తిరస్కరించాడు. అంటే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు నిర్వహించడం అంటే ప్రభుత్వం మత రాజకీయం చేయడం మేము నిరసిస్తున్నాము అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటే మరి ఇదే సీతారాం యేచూరికి మైనార్టీలకి మతపరంగా తోఫాలు క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు కనపడలేదా? మరి అదే మైనార్టీలకి ఈ ఇఫ్తార్ విందులు అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు అని చెప్పేసి ప్రభుత్వాలు అధికారికంగా జరిగినప్పుడు కళ్ళలో ఏమైనా పెట్టుకున్నాడా, లేకపోతే నోట్లో ఏమైనా పెట్టుకున్నాడా ఆయన? కానీ హిందువులు న్యాయబద్ధంగా కోర్టు ద్వారా గెలుచుకున్న ఒక తీర్పు ద్వారా ఒక ఆలయాన్ని కట్టుకుంటే ఆలయంలో ప్రభుత్వం యొక్క సొమ్ము పైసా కూడా లేదు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు దేశవ్యాప్తంగా తిరిగి ప్రతి హిందువు దగ్గర డబ్బులు చందాల రూపంలో తీసుకుని దర్జాగా మేము కట్టుకుంటున్నాం. ఏ ప్రభుత్వం దగ్గర మేము బెచ్చం ఎత్తుకోలేదు. మేము మా క్షేత్రానికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి, లేకపోతే మా మత కేంద్రం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని మేము ముష్టెత్తుకోలా. మా డబ్బులతో మేము కట్టుకుంటే వచ్చి ప్రారంభోత్సవం రోజున హాజరయ్యి సంఘీభావం తెలపడానికి కూడా నొప్పి కలుగుతా ఉంది. మరి మిగతా మతాల వాళ్ళందరికీ అప్పనంగా దోచిపెడుతున్నప్పుడు ఎందుకు కనపడలే? నిన్న మొన్న సిగ్గు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలో. మరి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక ముస్లిం పెళ్లి చేసుకుంటే 1,60,000 ఇస్తా అన్నాడు. మరి వాళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 4 పెళ్లిళ్ళకి 4,60,000 ఇస్తాడా? అట్లా ఇస్తా అన్నప్పుడు మరి ఆ పార్టీతో మేము పొత్తు పెట్టుకొని మత రాజకీయం చేస్తున్నారు ఎందుకల్లా ఈ యేచూరి? మళ్ళీ వాళ్ళకి షాదీఖానాలు కట్టుకోవటానికి, దర్గాలు కట్టుకోవటానికి, మసీదులు కట్టుకోవటానికి, వాళ్ళు విదేశాలు వెళ్ళటానికి, వాళ్ళ తీర్థక్షేత్ర వాళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి డబ్బులు ఇస్తామన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు నొప్పి అనిపించలేదా? హిందూ ఆలయానికి వచ్చి ఒక కొబ్బరికాయ కూడా కాదండి, వచ్చి అలా కనపడిపో అని చెప్పేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తే మాత్రం మేము మత రాజకీయాలను ప్రోత్సహించమంటాడు. అసలు జీవితంలో కమ్యూనిస్టులు చేసినంత మత రాజకీయం భారతదేశంలో ఎవడో చేయలే. కాంగ్రెస్ కంటే కూడా దిగజారిన మత రాజకీయం చేసింది కమ్యూనిస్టులే. మరి ఇది హిందుత్వానికి ప్రమాదం కదా. ఎందుకంటే సెక్యులర్ దేశం అన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూస్తామని చెప్పే పార్టీలు అన్ని మతాల కార్యక్రమాలకి సిగ్గు లేకుండా పిలవంగానే వెళ్ళిపోయే వాళ్ళు హిందూ మత కార్యక్రమానికి రమ్మంటే మాత్రం ఇట్లా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది ప్రమాదం కదా. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి అంటే శబరిమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు, దేవస్వం బోర్డు వాళ్ళు, ట్రావెన్కోర్ వాళ్ళు ఈ 39 రోజులాగాను 200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని స్వయంగా ప్రకటించారు. ఒక్క రోజు క్రితం 39 రోజులకి 204 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన దేవస్థానంలో హిందువులు వెళ్తే కనీసం తాగునీరు లేదు, కనీసం మరుగుదొడ్ల వ్యవస్థ, చాలా ఇబ్బందులు పడ్డారు, భోజన వ్యవస్థ లేదు. ఏమండి మా డబ్బంతా ఏమైపోతుంది? ఇవన్నీ ప్రమాదాలు. ప్రకటించిన 2 కోట్ల రూపాయలు మరి ఎక్కడ ఖర్చు పెట్టినట్టు? 200 కోట్లు ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోతున్నాయి ఆ డబ్బులు? మరి ఇవన్నీ సనాతన ధర్మానికి వస్తున్న ప్రమాదాలే. మరి మిగతా ఏ మతము కూడా ఏమండి మా మసీదుల్ని ప్రభుత్వాలు తమ చేతుల్లో పెట్టుకుని, మా చర్చిల్ని ప్రభుత్వాలు తమ చేతుల్లో పెట్టుకున్నాయని ఎవడో మాట్లాడడం. ఈవెన్ చర్చికి పోతే అక్కడక్కడ బోర్డులు ఉండవు, ఈ చర్చి ప్రభుత్వ అధీనంలో ఉంది, పాస్టర్కి మేము జీతాలు ఇస్తున్నాం, మీరు దశంభాగాలు ఇవ్వద్దని ఉండదు. మసీదుకి పోతే మీరు ఇక్కడ జకాతులు ఇవ్వద్దు, వీళ్ళకి ఇమాంకి మౌజాలకి మేము ప్రభుత్వం తరఫున జీతాలు ఇస్తున్నాం బోర్డులు ఉండవు. కానీ కర్మేంటి గుడికాడికి వచ్చేపాటికి మీ కానుకలన్నీ హుండీలోనే వేయవాలి, నువ్వు ప్లేట్లో వేయరాదు అంటాడు. ప్లేట్లో వేసుకుంటే నీకెందుకు, ఎట్లో వేసుకుంటే నీకెందుకు, నా డబ్బు నాకు నచ్చిన చోట పెట్టుకుంటా, నీకు కావాలా నీ గుళ్ళోకి వచ్చేటప్పుడు టికెట్ కొనుక్కోవాలి, నేను కొనుక్కున్నా. నేను ఉచితంగా కానుకలాగా ఇచ్చుకునేది హుండీలో కాకపోతే చెత్త కుండీలు వేసుకుంటా. నువ్వెవడో ఆ బోర్డు పెడతానికి, నీ చేతిలో ఉండబట్టే కదా ఇదంతా అజమాయిషి. ఇవన్నీ మా ధర్మానికి ఉన్న ప్రమాదాలే. ఇవి మాట్లాడుకుంటూ పోతుంటే ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒక 2 గంటలు ఈ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడాలి. అవును సార్, నిజంగానే ఇది నిజంగానే. కానీ ఇది 2 గంటలు కాదు, ఒక రోజంతా కూర్చున్నా కూడా తరగదు. అవును. కానీ నిజంగానే మరి మనది సనాతన ధర్మం అని మీరు అంటున్నారు, నిజంగానే కరెక్టే. మరి నిజంగానే మనకి సెక్యులర్ దేశం అయినప్పుడు
కేవలం హిందూ మతం మీద ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు మీలాంటి వాళ్ళే అరకొరగా మాట్లాడుతున్నారు తప్ప ప్రపంచంలో ఎవరు కూడా పెద్దగా దీని మీద స్పందించట్లే. ఏంటి కారణం ఏంటంటారు? ప్రాబ్లం ఏంటంటేనండి, మన వాళ్ళకి ఈ సిద్ధాంతాలు సరిగ్గా అర్థం అర్థం కాకపోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో, ఆ సెక్యులర్ అనే కాన్సెప్టే మన నాయకులకు గాని, మన మేధావులకు గాని బుర్రలకి పూర్తిగా కేవలం దీన్ని పొలిటికల్ గానే ఉపయోగిస్తున్నారు తప్పితే అసలు మామూలుగా అయితే ఉపయోగించట్లేదు. ఉపయోగించట్లేదు. ఉమ్, ఇంకా చెప్పాలంటే పొలిటికల్ గా కంటే కూడా హిందూ వ్యతిరేక ధోరణితోనే దీన్ని అవలంబిస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది అంటాడు, మనది సెక్యులర్ కంట్రీ, మన రాజ్యాంగం సెక్యులరిజం చెప్తుంది అని చెప్పేసి అంటాడు. ప్రాబ్లం ఏంటంటే రాజ్యాంగము సెక్యులర్ గా తయారవ్వలేదు. ఉమ్, రాజ్యాంగం పూర్తిగా భారతదేశపు స్వరూపం ఏదైతే ఉందో దానికి తగ్గట్టు రాశారు. మధ్యలో వచ్చి జొర్రింది ఈ సెక్యులర్ అనే పదం. అవును. 1976 లో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన పదం అది. అండ్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ సెక్యులర్ అనే పదం భారతదేశపు రాజ్యాంగం యొక్క మౌలిక ముఖ చిత్రం ఏంటి అని చెప్పటం కోసమే తప్ప రాజ్యాంగంలో ఎక్కడా కూడా సెక్యులర్ అనే పదం లేదు, ఒక్క ప్రియాంబుల్లో తప్ప. కానీ ఈ సెక్యులరిజం అనే దాన్ని కూడా ఒకసారి చూద్దామండి. అసలు ప్రపంచంలో సెక్యులరిజం అనే పదం పుట్టడానికి కారణం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో చర్చి యొక్క ఆధిపత్యం ప్రభుత్వాల మీద నేరుగా ఉండేది. ఉమ్, సో అటువంటి చర్చి ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం వాళ్ళు ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం నేరుగా ఏ మతాన్ని ప్రోత్సహించదు, మేము మతరహితమైన పాలన అందిస్తామని కొన్ని ప్రభుత్వాలు అనౌన్స్ చేశాయి. అలా పుట్టిన పదమే సెక్యులరిజం అనేది. అంటే ఇక్కడ సెక్యులరిజం అంటే ఏంటి? మత ప్రమేయం లేని రాజ్యం, మతంతో సంబంధం లేని ప్రభుత్వం అని అర్థం. ఓకే. అంతేగాని చాలా మంది సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఉంటారు, నేను సెక్యులర్ హిందూ అండి అని చెప్పేసి. సెక్యులర్ హిందూ అనే పదం విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను తండ్రి ఎవడికో తెలియకుండా పుట్టినోండి అని చెప్పుకున్నంత నీచంగా ఉంటుంది అనమాట. ఉమ్, ఎందుకంటే సెక్యులర్ అనే పదవి అర్థం చెప్తుందిగా, మతరహితమైన రాజ్యం అని చెప్పేసి. మతరహితమైన హిందూ వాడని ఉంటాడా? మరి నువ్వు హిందూ అనేదే నీ ఐడెంటిటీ, నువ్వు హిందూ మతాన్ని పాటిస్తున్నావు కాబట్టి. సెక్యులర్ హిందూ ఏంటి? ఉమ్, సెక్యులర్ హిందూ విన్నాం, సెక్యులర్ ముస్లిం, సెక్యులర్ క్రిస్టియన్ అనే పదం ఎప్పుడు వింటాము మనం? సెక్యులర్ నాస్తికుడని విను. అరే ఎవరికి లేని బానిసత్వం హిందువులకి ఎందుకు సెక్యులర్ అనే పదము? పోనీ ఈ సెక్యులర్ ముసిగేసుకున్న కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు, రాజకీయ నాయకులు. వాళ్ళు అన్ని మతాల పండగలకి వెళ్తారు. క్రిస్మస్ వచ్చిందంటే చర్చికి పోతాడు, రంజాన్ వచ్చిందంటే మస్జిద్కి పోతాడు, అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకుంటాడు, చెద్దరు కప్పుకుంటాడు, మెడలో సిలువ వేసుకుంటాడు, అన్నీ చేస్తాడు. కూర్చుని యేసుక్రీస్తు ప్రపంచానికి శాంతిని బోధించాడు, ఆ ఖురాన్ ప్రపంచానికి ప్రేమను బోధించింది అంటాడు. మరి భగవద్గీత ఏం చెప్పింది? ఎందుకు చెప్పింది? పోనీ నేను చెప్తానండి, ఈరోజు ఖురాన్లోను బైబిల్లోను క్లియర్ గా గ్రంథాల పేర్లు చెప్తున్నా. నీ దేవుణ్ణి నమ్మకపోతే చంపేసేయ్, నువ్వు పాటిస్తున్న మతాన్ని పాటించకపోతే నరికేసేయ్ అని చెప్తుంది. క్లియర్ గా మత గ్రంథాల పేర్లు చెప్తున్నా. కాదు మా మత గ్రంథాలు అట్లా లేదు అనే దమ్ము ఎవరికి ఉంటే వచ్చి మాట్లాడమండి. ఇదే యోయో టీవీలో కూర్చుంటాను నేను కూడా. ఓపెన్ సవాల్ అంతే. ఓపెన్ సవాల్. ఉమ్, ఇలాగే భగవద్గీతలు ఎక్కడైనా సరే, నన్ను పూజించట్లేదు కాబట్టి ఆన్ని చంపేయి, నేను పాటించే మతాన్ని పాటించట్లేదు కాబట్టి వీడిని నరికేయి అనే మాట భగవద్గీత మొత్తం మీద ఎక్కడ చూపించండి. భగవద్గీత కాదండి, అసలు హిందూ గ్రంథాలు మొత్తం మీద చూపించండి ఎక్కడైనా సరే. ఉమ్, ఛాలెంజ్, నేనే మతం మారిపోతా. లేదంటే ఆ మత గ్రంథం ఏదైతే మతోన్మాదాన్ని ప్రోత్సహించేలాగా చూపిస్తున్న వాక్యాలు, ఆ మత గ్రంథాన్ని మీ అందరూ చూస్తుండగా నేనే త్యజిస్తా. ఇదిగో ఈ హిందూ గ్రంథం మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ గ్రంథాన్ని వాళ్ళ నుంచి పక్కన పడేస్తానా అని చెప్పేసి చెత్త కుండీలు వేస్తాను నేను. ఉమ్, మరి నాతో చర్చ కూర్చునేవాడు ఎవడైనా సరే, ఇది మతోన్మాదం, ఈ మతోన్మాదాన్ని ప్రోత్సహించే మాటలు మీ గ్రంథంలో ఉన్నాయని నిరూపిస్తే మీ మత గ్రంథాలను అలా చేయగలుగుతారా? చేయరుగా. మరి ఇన్ని చేయలేనప్పుడు హిందువుల కాడికి వచ్చేపటికి శుద్ధులు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి? ఉమ్, నేను చెప్తున్నా, ఈ రాజకీయ నాయకులందరికీ కూడా కూర్చోబెట్టి నిజంగా మత గ్రంథాల మీదనే ఎలక్షన్కి వెళ్లే ముందు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేసే ముందు ఖచ్చితంగా ఒక ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేయాలి. సార్ నిజంగా ఎదవలారా, నీచులారా, ఉమ్, నిజాలు మాట్లాడటం నేర్చుకోండి ఇప్పటికైనా సరే. ఎవడో పిలిచాడు కదా, లేకపోతే చెద్దర కప్పాడనో సిలువు మెడలో వేసాడని చెప్పేసి వాడి సంక నాకటం కోసం అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది గట్టిగా. కానీ నిజంగా మీరు అన్నట్టుగా సార్, అక్కడ కూడా వాళ్ళు ఓట్ల రాజకీయం కోసం వెళ్తారు. ఆ సిరి వేసుకున్న, ఆ కోపి పెట్టుకున్న, ఏం చేసినా ఓట్ల రాజకీయాల కోసమే. ఎవడో కూడా పూర్తిగా వాళ్ళ మీద ప్రేమతోటో వీళ్ళ మీద ప్రేమతో వెళ్ళడు ఎవడు. వెళ్ళడు. కానీ వాళ్ళు ఓట్ల రాజకీయంతో వెళ్ళిన ఈ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్స్ ను మాత్రమే కట్ చేసుకుని వాళ్ళు, ఇదిగో క్రీస్తు గురించి ఫలానా నాయకుడు ఇలా అన్నాడు, ఇదిగో మా ప్రవక్త గురించి ఫలానా నాయకుడు ఇలా అన్నాడు అని ప్రచారం చేసి హిందువుల్ని కన్ఫ్యూజన్ లోకి పెట్టి చాలా మంది హిందువుల్ని మతం మార్చడం కోసం అట్లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ ను వాడేస్తున్నారు. ఈవెన్ రజనీకాంత్ గారు ఒక స్టేజ్ మీద ఎవరో క్రైస్తవ సభలకు పిలిచినప్పుడు ఆయన వెళ్ళి మర్యాదగా మాట్లాడాలి కాబట్టి, ఓకే యేసుక్రీస్తు వారు మంచి జీవితం గడిపారు అది ఇదని మాట్లాడారు. అదే జీసస్ ని నమ్ముకున్న రజనీకాంత్ అని పెట్టేస్తారు. పెట్టేశారు. క్రిస్మస్ కి మెగాస్టార్ ఫ్యామిలీ ఉన్నారు,
వాళ్ళ అభిమానులు అన్ని మతాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం వాళ్ళు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. లేదు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని కన్విన్స్ చేయడం కోసమో లేకపోతే వాళ్ళ మీద ప్రేమతోనో జరుపుకుంటున్నారు. ఇదిగో మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఏం చేస్తానో లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఏం చేస్తానో మిగతా జనాలు అందరూ అదే చేయాలా? ఒకటండి, సెలబ్రిటీ అంటే ఎక్కువ మందికి తెలిసినోడు, ఎక్కువ విషయాలు తెలిసినోడు కాదు. మేధావుల సెలబ్రిటీలు అందరూ మేధావులు అవ్వాలని రూల్ ఏం లేదు. సెలబ్రిటీ మీన్స్ జస్ట్ పాపులర్ అంతే. పాపులారిటీని మాత్రం చూస్తే చాలు కదా. అదే చిరంజీవి గారు అయ్యప్ప మాల వేసుకున్నారు, అయ్యప్ప మాల గొప్పతనం చెప్పారు. రామ్ చరణ్ గారు ఆయన అసలు తులసి కోట పూజ గురించి కానీ లేకపోతే అయ్యప్ప మాల గురించి కానీ ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి అవన్నీ తీసుకుని క్రైస్తవులు అయ్యయ్యో ఫలానా రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇలా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాల వేసుకునే క్రైస్తవులు చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? లేదు, చెప్పరుగా. నిజమే. సో ఈ అతి అంటే దీన్ని ఇంకా పచ్చిగా చెప్పాలంటే కొంచెం ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ బ్యాచ్ ఒకటి ఉంటుంది పొలిటిక్స్ లో. వీళ్ళు మారాల ఫస్ట్. లలిత్ కుమార్ గారు, నిజంగానే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది డిసెంబర్ మాసం కాబట్టి కొంచెం క్వశ్చన్ ఒకటి అడగాలనుకున్నాను. ఆల్రెడీ క్రిస్మస్ అయిపోయింది మనకి. డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ జరుపుకుంటారు, యేసు పుట్టినరోజు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అసలు యేసు అనే ఒక దేవుడు అంటే మనం ఎవరిని కించపరచొద్దు కాబట్టి ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు దీని మీద చాలా ఫైట్ చేశాము, పెద్ద ఆఫర్ కూడా పెట్టాము. ఒకటేంటంటే మొదట్లో నేను కూడా అరాకొర తెలివితేటలతోటి ఒక మాట మాట్లాడాను. డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు పుట్టాడు అని నిరూపిస్తే ఒక ఎర్టిగా కారు ఇస్తానని చెప్పేసి చెప్పాను. ఎర్టిగా కారు బహుమానం పెట్టాను. డిసెంబర్ 25 నాడు క్రీస్తు పుట్టాడు అని నిరూపిస్తే. కానీ తర్వాత నా తప్పేంటో నేను తెలుసుకున్నానండి. అందుకే అభిప్రాయం మార్చుకున్నా. డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు పుట్టాడని కాదు, అసలు యేసు పుట్టాడని ఒక చారిత్రక ఆధారం నిరూపించండి చాలు. దీని మీద వెళ్ళాలి మనం అసలు యాక్చువల్గా. యేసుక్రీస్తు పుట్టాడు అనే మాట ఉంటే నిరూపించండి. నేను చారిత్రక ఆధారాలు అడుగుతున్నా. బైబుల్ తీసుకొచ్చి ఇదిగో బైబుల్లో యేసు గురించి ఉందంటే పుస్తకాల్లో చాలా చోట్ల ఉంటుంది. మరి బైబుల్ గురించే తీసుకుందాం అనుకున్నా కూడా పాత నిబంధన మొత్తం అంటే ఏదైతే బైబుల్ ఉందో ఆ బైబుల్ పాత నిబంధనలోనే యేసుక్రీస్తుకి సంబంధించిన జీవిత చరిత్ర లేదు, యేసుకు సంబంధించిన పేరే లేదు. కొత్త నిబంధనలో అయితే యేసు నా తండ్రి అని చెప్తున్న యెహోవా ఎవరైతే ఉన్నాడో ఆ యెహోవాకు సంబంధించిన యెహోవా పేరే లేదు అసలు అక్కడ కొత్త నిబంధనలో. అరే సగం పుస్తకంలో ఆ దేవుడి పేరు లేదు, సగం పుస్తకంలో ఈ దేవుడి పేరు లేదు. కానీ ఇద్దరు దేవుళ్ళు తండ్రి కొడుకులు అని చెప్పేసి వీళ్ళు ఏదో మనకి బ్రెయిన్ వాష్ చేసేస్తూ ఉంటారు. ఓవరాల్గా బైబుల్ మొత్తం చూసుకుంటే బైబుల్లో ఏముందండి? అదొక 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు కొత్త నిబంధన. దానిలో 929 అధ్యాయాలు పాత నిబంధనలో ఉంటాయి, 260 అధ్యాయాలు కొత్త నిబంధనలో ఉంటాయి. మొత్తం 1189 అధ్యాయాలు. దానిలో 23,145 వచనాలు, దీంట్లో 7,957 వచనాలు, మొత్తం కలిపి 31,102 వచనాలు. దీనికి మించి బైబుల్ ఎక్కడైనా ఉందేమో చెప్పమనండి. 1070 పేజీలు. ఈ 1070 పేజీల్లో యేసుక్రీస్తు ఎక్కడైనా సరే నేను దేవుణ్ణి అని కాళ్ళు రగరేసుకుని చెప్పిన సందర్భం చూపించండి. అరే అంతటి పుస్తకంలో తనే చెప్పుకున్నప్పుడు మీరందరూ తీసుకొచ్చి ఈయనే నిజ దేవుడు, ఈయనే నిజ దేవుడు అని ఎట్లా చెప్తారు? నిజంగా మీరు అన్నట్టుగా చారిత్రక ఆధారాలు కూడా ఎక్కడ మనకు కనపడలేదు, ఆనవాళ్ళు కూడా లేవు. ఏదో సామెత ఒకటి ఉంది కదండి, పనిచేయని వస్తువులకి పబ్లిసిటీ ఎక్కువ కావాలి. ఇప్పుడు బహుశా వీళ్ళు చేసే పబ్లిసిటీ కూడా అట్లా ఉంటుంది. మా దేవుడు నిజ దేవుడు, మా దేవుడు నిజ దేవుడు అంటే ఈ పనిచేయని వస్తువులాగానే పబ్లిసిటీ ఇస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. సో మొత్తానికైతే మీ దృష్టిలో అయితే యేసుక్రీస్తు అనేవాడు లేడంటారు? నా దృష్టిలో లేడు అనేది ఆ మాట అబద్ధం అండి, స్టేట్మెంట్ అది కాదు. యేసుక్రీస్తు ఉన్నాడు అనిపిస్తే నా స్టేట్మెంట్ తప్పు అనిపిస్తే మీ యోయో టీవీ వేదికగానే చర్చ పెట్టండి, ఎవడ నుంచి నిరూపిస్తానంటే. ఓకే, దానికి కూడా రెడీ. దేనికన్నా రెడీ. సిద్ధం. నా నోటి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటే నేను కంప్లీట్ గా క్లారిటీ వచ్చాక మాట్లాడతాను. బట్ అట్ ద సేమ్ టైం నేను నమ్మాను కాబట్టి నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళని నేను అన్ను. నిజంగా ఎవరన్నా వచ్చి యేసు పుట్టిన దానికి చారిత్రక ఆధారాలు కావాలంటే ఇవి చూసుకో అని ఎవరన్నా అన్నారు అనుకోండి, డెఫినెట్ గా నా అభిప్రాయం మార్చుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నేను హిందువుని, ఐఎమ్ యూనివర్సల్ యాక్సెప్టర్. మంచి ఎక్కడున్నా కూడా తీసుకోవాలనుకుంటాను నేను. దట్స్ ఇట్. సో ఇంకా మీరు హిందూ డిక్లరేషన్ అనేది ఒకటి దాని మీద ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. ఏంటి అసలు హిందూ డిక్లరేషన్? నేను మామూలుగా రైతు డిక్లరేషన్ చూసా, యూత్ డిక్లరేషన్ చూసా, మహిళా డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ చూసా. ఈ హిందూ డిక్లరేషన్ ఏంటి కొత్తగా? నాకు అసలు ఇది కొంచెం అడ్డుపట్టిన విషయంగా ఉంది. ప్రాబ్లం ఏంటంటేనండి, భారతదేశంలో హిందువులకి అత్యంత అన్యాయం చేస్తున్న వర్గాలు ఎవరైనా ఉన్నారు అంటే క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు అని చెప్పేసి చెప్పుకుంటారు చాలా మంది. నిజమే, వీళ్ళందరూ అన్యాయం చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ చేసే అన్యాయం 50%. మరి ఆ బ్యాలెన్స్ 50% అన్యాయం చేస్తున్న ఒకే ఒక వర్గం ఏంటో తెలుసా? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. అటువంటి రాజకీయ పార్టీలు మనకు అన్యాయం చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు వరకు ఏ హిందువు కూడా రాజకీయ పార్టీల గుమ్మం తొక్కి నాకు ఇది కావాలి అని అడగట్లేదు. అదే ముస్లిమ్స్, క్రైస్తవులు చూడండి, ఈ రోజున కాంగ్రెస్ లో ముస్లింలు ఉంటారు, టీడీపీలో ముస్లింలు ఉన్నారు, వైసీపీలో ముస్లింలు ఉన్నారు, అన్ని పార్టీలో టీఆర్ఎస్ లో ఉంటారు, కమ్యూనిస్టుల్లో ఉంటారు. అందరూ కలిపి అనే కామన్ మాట ఏంటి అంటే బీజేపీ హిందూ పార్టీ,
బీజేపీ మద్దతు పార్టీ. మత్తత్వ పార్టీ, బీజేపీ హిందూ మత్తత్వ పార్టీ, బీజేపీ మైనార్టీలకు అన్యాయం చేసేస్తుందంటారు. కానీ కర్మ ఏంటంటే అటువంటి మతతత్వ పార్టీ, హిందుత్వ పార్టీ అని చెప్తున్న భారతీయ జనతా పార్టీలో కూడా మైనార్టీ విభాగం ఉంది. ముస్లింలు ఉన్నారు. అసలు త్రిపుల్ తలాక్ తెచ్చింది ఆ పార్టీ కదా ఆ సార్. పార్టీ తీసుకొచ్చింది. అంటే ముస్లింలు ఉన్నారు చూడండి, నాయకులు, పెద్ద పెద్ద నాయకులు నాయకులు ఉన్నారు. ఉన్నారు. అవును. రీసెంట్ గా ఒక క్రైస్తవురాలైన జయసుధ గారు ఆ పార్టీలో చేరుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. క్రైస్తవుల హక్కుల్ని కాపాడటం కోసమే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాను అని చెప్పేసి. అంటే వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవటానికి వాళ్ళు ప్రతి పార్టీలో చేరతారు. మరి హిందువులమైన మేము మా హక్కుల్ని కాపాడుకోవటానికి మిగతా అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకుని నిన్ను అందరికీ చేసిన న్యాయం మాకెందుకు చెయ్యరా అని పడగొద్దా? అడగాలి. అడగాలి. ఆ అడగటమే ఈ హిందూ డిక్లరేషన్. అంటే మనకు 83% 85% హిందువులే ఉన్నారు, వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి మనకు అడగాల్సిన అవసరం ఏంటి అని అంటారు ఈ క్వశ్చన్ మీరు అడిగితే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఈ రోజున హిందువులు ఇప్పుడు ముస్లిమ్స్కి వచ్చేప్పటికి సున్నీ హక్కులు, లేకపోతే షియా హక్కులు, లేకపోతే సూఫీ హక్కులు ఇట్లా మాట్లాడరు. ముస్లిం హక్కులు, మైనార్టీ హక్కులు అంటారు. లైక్వైజ్ క్రిస్టియన్స్కి వచ్చేప్పటికి ప్రొటెస్టెంట్ హక్కులు, క్రైస్తవ లేకపోతే క్యాథలిక్ హక్కులు, లోదరన్ హక్కులు ఇట్లా అనరు. క్రైస్తవ హక్కుల కోసం పోరాటం అని అంటారు. అవును. కానీ కర్మ ఏంటంటే హిందువుల కాడికి వచ్చేప్పటికి కమ్మ కోటి, కాపు కోటి, రెడ్డి కోటి, మాల కోటి, మాది కోటి, ఎరుకల కోటి, యానాది కోటి అని కులాల వారీగా విభజించేసి పక్కన పెట్టేస్తా ఉంటారు. అంటే ఈ కులాలుగా మీరు ఎన్ని చేస్తారో కులాలకు అన్ని చేయండి, ఇవేం అబ్జెక్షన్ పెట్టట్లా. కానీ మతపరంగా కూడా మాకు కావాల్సినవి చాలా ఉన్నాయి. లేదు మతపరంగా చేయము, కులపరంగానే మీకు చేస్తాము అంటే మిగతా వాళ్ళకి లాగా మమ్మల్ని కూడా ఇదిగో ఈ కులం మైనార్టీ కులము, ఈ కులం మెజారిటీ కులం అని చెప్పి విభజించండి. మతపరమైన విభజన తీసేసి కులపరమైన విభజన చేయండి మైనార్టీలు అని చెప్పేసి. ఎందుకంటే మేమే కదా అన్యాయానికి గురవుతుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చూసుకుంటే ముస్లింలు, క్రైస్తవులు, మైనార్టీలు అంటారు. సరే, ముస్లింలు, క్రైస్తవులు, మైనార్టీలు అయితే మరి సిక్కులు ఎవరు, జైన్లు ఎవరు, బౌద్ధులు ఎవరు, పార్సీలు ఎవరు? వాళ్ళు మైనార్టీలు కదా. వాళ్ళే నిజమైన మైనార్టీలు, వీళ్ళు మోస్ట్ డామినెంట్ మైనార్టీలు అండి. ఇంకా చెప్పాలంటే మోస్ట్ డామినెంట్ మైనార్టీ అని కూడా కాదు వీళ్ళ గురించి చెప్పాల్సింది. సెకండ్ బిగ్గెస్ట్ మెజార్టీ, థర్డ్ బిగ్గెస్ట్ మెజార్టీ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు 70% హిందువులు ఉన్నారంటే మళ్ళీ 15% ముస్లింలు ఉన్నారు. 15% ఉన్న నువ్వు మైనార్టీవే, 1% ఉన్న పార్సీలు మైనార్టీలే. ఏంటి అన్యాయం? ఎవడికి ఎక్కువ అన్యాయం జరుగుతుంది? ఎవడు ఎక్కువ వివక్షకు గురవుతున్నాడు? ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ లెక్కలు కూడా పక్కన పెడదామండి. మైనార్టీ మెజార్టీ తీసుకుంటే స్టేట్ యూనిట్గా తీసుకుంటే 9 రాష్ట్రాల్లో ఈ రోజున హిందువులు మైనార్టీలు. 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలు, కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులు మెజార్టీ అయిపోయారు. ఈ మెజారిటీ పెరిగిన చోట ఈశాన్య భారతంలో ఉన్న 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు సపరేట్ దేశంగా కావాలని చెప్పి ఉద్యమం చేస్తాయి. కాశ్మీర్ని విడగొట్టి ఆజాదీ కాశ్మీర్ పేరుతో సపరేట్ దేశంగా మార్చమని ఇటుపక్కన ఉద్యమం చేస్తారు. ఇంకా అర్థం కావట్లేదు భారతదేశ ప్రజలకి. మతాలు పెరిగితే, ఆ 2 మతాలు పెరిగితే భారతదేశం మళ్ళీ 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 ముక్కలు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రాలుగా ముక్కలు అవుతున్నాం, దేశాలుగా ముక్కలైపోతాం. కానీ రాష్ట్రాలుగా ముక్కలైపోతే మనం ఏడటానికి ఒకనే ఉన్నాడు కాబట్టి మనంతర భారతదేశంలో ప్రజలుగా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా విడిపోవట్లేదు. కానీ ఇక్కడ మతం మారితే ప్రజలుగా కూడా విడిపోతున్నాం. అన్నదమ్ములుగా నిన్న మొన్నటి దాకా మనతో కలిసి తిరిగినోడు ఈ రోజున నువ్వు అన్యుడివి, నువ్వు విగ్రహారాధికుడివి, నువ్వు తప్పుడు పనులు చేస్తున్న వాడి అని చెప్పి మనం విమర్శిస్తున్నాడు. అరే నిన్న మొన్నటి దాకా మనతో తిరిగిన పెద్దావిడ ఈరోజు మతం మారిపోయి నేను దేవుణ్ణి నమ్ముకున్నా, మీ ప్రసాదాలు తినను అంటుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే మేము దెయ్యాన్ని నమ్ముకున్నావా? నువ్వు నీ దేవుడి గురించి చెప్పుకుంటున్నాననే భావంతోనే మా దేవుణ్ణి, మా విశ్వాసాన్ని కించపరుస్తున్నావు అన్న కనీస ఇంగితం ఉందా నీకు? ఆ ఇంగితం పోవటానికి కారణం ఏంటి? నువ్వు మారుతున్న మతం. నువ్వు మారిన మతం నిన్ను నీ కుటుంబం నుంచే కాదు, నీ దేశం నుంచి కూడా నువ్వు విడిపోయేలాగా చేస్తుంది. నీ దేశాన్ని కూడా ముక్కలు చేసేలాగా ప్రేరేపిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మా ప్రయత్నం, మా పోరాటం, మా బాధ, మా తపన అన్నీ కూడా. ఓకే, లలిత్ కుమార్ గారు, నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను, చాలా విచిత్రం అనిపించింది, కామెడీగా కూడా అనిపించింది. మనం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నాం, యేసుప్రభు సుప్రభాతం ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు. ఒకటండి, నాకు నిజంగా ఎలా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే కూడా నాకు అది చాలా విచిత్రం అనిపిస్తుంది. యేసుప్రభు సుప్రభాతం అంట, అసలు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే జనాల్ని ఎంత మెస్మరైజ్ చేస్తున్నారో, ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం అవుతుంది. గుండ్లు గీస్తారు, అంటే చాలా కొబ్బరికాయలు కొడతారు. దీన్ని ఏమంటారంటే డైజెస్ట్ ఆఫ్ కల్చర్ అంటారు యాక్చువల్లీ. అంటే వీళ్ళు మతం మార్చేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఇదిగో మీ దానిలో ఉన్నవన్నీ మూఢనమ్మకాలు, మీరు విగ్రహాలను ఆరాధిస్తారు, మీరు తప్పుడు పద్ధతులు పాటిస్తున్నారు, మీరు పెట్టే ప్రసాదాలు రాళ్ళు తింటాయా అని మాట్లాడతారు. కానీ ఈ రోజున క్రైస్తవ్యంలో ఎట్లా వచ్చిందంటే మనం చేసినట్లే సుప్రభాతాలు పాడతారు, మనకులాగే అష్టోత్తరాలు, సహస్రనామాలు చేస్తారు, అభిషేకాలు కూడా మొదలు పెట్టారు ఈ మధ్య. ఇవి చాలదన్నట్టు
గుణదల లాంటి ప్రాంతాల్లో లేకపోతే గౌరీపట్నం ఇట్లాంటి చోట్ల కొబ్బరికాయలు కొడుతున్నారు, గుండ్లు కొట్టించుకుంటున్నారు, లడ్డు ప్రసాదాలు పెడతా ఉన్నారు. ఉమ్. ఇవి చాలన్నట్టు ఊరేగింపులు చేస్తూ హారతులు ఇస్తా ఉన్నారు, ధ్వజస్తంభాలు పెడతా ఉన్నారు, ధ్వజస్తంభాలు. ధ్వజస్తంభాలు పెడతా ఉన్నారు. అన్నిటికీ మించి దరిద్రం ఏంటంటే యేసుమాల, మేరీ మాల అని మీరు చెప్పేసి మాలలు వేస్తున్నారు. మాల ధారణ చేయటం వీళ్ళకి. ఏంటి దరిద్రాలు ఎక్కడికి తీసుకుపోతా ఉన్నారు? ఆ? సనాతన ధర్మంలో ఉన్న పద్ధతులు మీకు నచ్చితే మీరు కదా సనాతన ధర్మంలోకి రావాలి. రావాలి కదా. కానీ మీరు ఇక్కడి నుంచి అటు తీసుకువెళ్ళిపోయి ఇవే పద్ధతులు అక్కడ పాటింపు చేయడానికైతే మీ బతుకులు తగలయ్యా. ఎందుకు మీకు ఈ బతుకు? కానీ చాలా ప్రమాదకరమైన అంశం అండి. చాలా చెప్తున్నా కదండి, చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ప్రజల మధ్యలో నిజంగా కూడా. చాలా. మీరు మంచి పాయింట్ ఒకటి అన్నారు. నిజంగానే హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు అన్ని కూడా మీకు నచ్చుంటే మీరు దీన్ని అవలంబించండి. Yeah. అంతేగాని వీళ్ళని చూసి కాపీ కొట్టి మీరు వీళ్ళని ఆకర్షితులు. కానీ మరి హిందువులు కూడా చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. అవుతున్నారు. ఇందుకు కారణం ఏంటంటారు? ఒకటండి, ఆకర్షణకి పెద్ద రీజన్స్ ఏం అక్కర్లేదండి. మనం ఉండే వీక్ మూమెంట్. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు. ఒక్కొక్కసారి మనకి చీకటి నచ్చదు, కానీ ఒక సందర్భంలో ఈ లైట్ తట్టుకోలేకపోతున్నాం, కాసేపు లైట్లు ఆఫ్ చేయండి అని చెప్పేసి మనమే చీకట్లో కూర్చుంటాం. మనం స్టేట్ ఆఫ్ మైండ్ మనం డిసైడ్ చేస్తాం. అలాగే కష్టంలో ఉన్నప్పుడు కొంతమందికి రిపీటెడ్గా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అది స్వయంకృతం అవ్వచ్చు, లేకపోతే మన ప్రమేయం లేకుండా వచ్చే కష్టాలు కావచ్చు. ఆ కష్టాల సమయంలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళు వచ్చేసి కరెక్ట్గా సుత్తి తీసుకుని ఎలా ఉంటుందంటే ఊరికే కొడతా ఉంటారు. 10 సార్లకి పగలదు, 11వ సారికి పగులుతుంది. 11వ సారి పగిలింది అంటే ఈ 10 దెబ్బలు వృధా పోయాయని కాదు, ఈ 10 దెబ్బలు కొట్టిన ఎఫెక్ట్ వల్ల 11వ దెబ్బకి పగిలింది అది. అలాగే వీళ్ళు కూడా కనపడినప్పుడల్లా ఏమండి బాగున్నారా, ఏమండి అప్పుడప్పుడు మా చర్చికి వస్తూ ఉండండి అని అంటూ ఉంటాడు. మన వాళ్ళు లేదులేండి అంటారు. కారణం ఏంటంటే మనకు ఒక జబ్బు ఉంది. అది క్యాన్సర్ కంటే, ఎయిడ్స్ కంటే, ఆంథ్రాక్స్ కంటే ప్రమాదకరమైన జబ్బు అనమాట. అది ఎట్లా ఆలోచింపజేస్తుందంటే అన్ని మతాలు సమానమే, ఏ దేవుడైనా ఒకటే, అందరి మతాలు మంచి చెప్తాయి అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరి దేవుళ్ళు ఒకటే అని మనం అనుకుంటాం, అందరికీ దేవుడు ఒక్కడే ఆడు మావాడే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అది పెద్ద ప్రాబ్లం. ఇక రెండో మాట, అన్ని మతాలు మంచి చెప్తాయి అని చెప్పేసి చెప్పండి. ఒకసారి మత గ్రంథాలు చదివి మాట చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ మీ ఛానల్ ద్వారానే చేస్తున్నా. ఎందుకంటే ప్రతిదానికి ఈడేంటో ఛాలెంజ్ అంటున్నాడు అని చెప్పేసి అనిపించవచ్చు. ఫ్యాక్ట్ ఏంటి అంటే నా ధర్మం పట్ల నాకున్న గొప్ప అభిప్రాయం, లేకపోతే నాకున్న పరిచయం లేదు పరధర్మాల పట్ల. ఎందుకంటే నేను ఖురాన్, బైబిల్ ఇవి కూడా చదివే మాట్లాడుతున్నాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తాను. అన్ని మతాలు మంచిగా చెప్తున్నాయనే మాట నాతో చర్చ కూర్చుని నిరూపించండి. ఆడు పాస్టర్ కూర్చుంటాడా, లేకపోతే ఇస్లామిక్ దావా ప్రచారకుడు కూర్చుంటాడా, లేదు యేసుక్రీస్తుని, మహమ్మద్ ప్రవక్తని తీసుకొచ్చి కూర్చోబెడతారా, కూర్చోబెట్టండి. నేను చెప్తా ఇది మంచా చెడా అనేది తేల్చేద్దాం లెక్క. ఎంత కాన్ఫిడెంట్గా ఉంది. కాబట్టి అన్ని మతాలు మంచిగా చెప్తున్నాయనే బూతు మాట మానేయండి. ఈ అన్ని మతాలు మంచిగా చెప్తున్నాయి, అందరికి దేవుడు ఒకడనే మాట ఎట్లా ఉంటుందంటే పక్కింటోడికి ఈడికి ఇద్దరికి ఒకడే నాన్న అని చెప్తే ఎంత చండాలంగా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. వాడి నాన్న వేరు, వీడి నాన్న వేరు, ఆడి నాన్న ఈడి నాన్న ఒకటే అవుతున్నారు అంటే అక్కడ ఏదో సంకరం జరిగిందని చెప్పేసి. అట్లాంటి సంకరం బహుశా ఆ 2 మతాల మధ్య ఉంటే నాకు తెలియదు. సనాతన ధర్మంలో అటువంటి సంకరానికి అసలు సంబంధమే లేదు. ఇక్కడ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు, ఇలాగే ఉంటాయి. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని యూనివర్సల్ థాట్స్ ఇక్కడ. కానీ అక్కడ ఆ మతాన్ని పాటించేవాడికి మాత్రమే మంచి జరగాలి, ఆ మతాన్ని పాటించేవాడు మాత్రమే బాగుండాలి అని చెప్తారు. కాదనే దమ్మున్నాడు ఎవడు అంటే మనం కోరుకునేది ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు కోరుకుంటాం. యూనివర్సల్ థాట్స్ అని నిజంగా. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హిందువుల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తా ఉంటే మనం వెంటనే కాస్త ఉండవాడక నాకెట్ట చెప్తున్నారు నీ మతం గురించి, నా మతం కంటే నీ మతం గొప్పదా అని మనం అనలేము. పరమత సహనం అనమాట దాన్ని. అది ఆ సహనం వల్ల వాళ్ళు బతికిపోతూ ఉంటారు. ఆ సహనం వల్ల వాడు 10 సార్లు చెప్తా ఉంటే 11వ సారి మన వాళ్ళే కర్మగాలు నమ్మేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం గురించి వినే ఉంటారు. ఇందాక మీరు అన్నారు మాట, 10 దెబ్బలు కొడితే 11వ దెబ్బ పగిలిందంటే 10 దెబ్బలు వేస్ట్ కాదు అంటే చెప్పంగా వాడు మోటివేట్ అయ్యాడు అనమాట. భూమిలో ఒక విత్తనం పడిపోతుంది. భూమిలో ఏంటంటే ఒక మట్టి గోడలో ఒక విత్తనం పడిపోతే అది ఎప్పుడుకో మొలకెత్తది చిన్న వర్షం పడితే. అలాగే వీళ్ళు వేసే విత్తనాలు కూడా, విష బీజాలు కూడా ఎప్పుడో ఒకసారి మొలకెత్తుతా ఉంటాయి అనమాట. ఎందుకంటే గోబెల్స్ గురించి చెప్తా ఉన్నాను కదా, హిట్లర్ దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. వాడి సిద్ధాంతం అది, ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే 11వ సారి ఎవడో ఒకటి నమ్ముతాడు నిజం అని. వీళ్ళు అందుకే రిపీటెడ్ గా 10 సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తారు. యేసు నిజదేవుడు మన పాపాల కోసం పోయాడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఏం పోలేదు అక్కడ. యేసు పోయాడు అనేది పెద్ద అబద్ధం అనమాట. బైబిల్ ప్రకారం చూసుకున్నా కూడా, చరిత్రపరంగా కాదు, బైబిల్ ప్రకారం చూసుకున్నా కూడా యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడు అనేది పెద్ద భూతం. కారణం ఏంటి? యేసు నేను దేవుడు కొడుకుని అని చెప్తున్నందుకు మేకులు కొట్టారు. నేను మీ పాపాల కోసం వచ్చాను కాబట్టి, నేను చచ్చిపోతే మీ పాపాలు పోతాయి, నన్ను తొందరగా చంపేసుకొని మేకులు కొట్టని చెప్పి అడుక్కోలే ఆయన.
బలవంతంగా పట్టుకుని ఏది యేసు శిష్యుడికే వాడికి లంచం ఇచ్చి జుట్టు పట్టుకుని గుంజుకొచ్చి ఇదిగో నిన్ను వాళ్ళు ఉరిదెత్తున్నారా బాబు, అదే నిన్ను వాళ్ళ సిలువేస్తున్నారా బాబు అని చెప్పేసి 2 చేతులకి మేకులు కొట్టారు. ఆ మేకులు కొట్టిన తర్వాత యేసు మీ పాపాల కోసం చచ్చిపోయాను అన్నాడు. దాని పెద్ద త్యాగం అని చెప్తారు. పోనీ దాన్ని త్యాగం అనుకున్నప్పుడు మూడో రోజున ఎందుకు లేచాడు తినదరక్కన? మూడో రోజున లేచి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు ఆయన? అంటే యేసు సావల. లేదు చచ్చిపోయాడు అనే మాట చూపిస్తే చచ్చిపోయాడు అనేది నాటకం, మళ్ళీ బతికాడు కాబట్టి. ఉమ్. మరి ఇలాంటి తప్పుడు మాటలు చెప్పుకుంటే వీళ్ళు ఏ విధంగా మీకోసం చచ్చిపోయాడు సింపతి డ్రామా క్రియేట్ చేస్తారు. వీళ్ళు విగ్రహారాధన మేము చేయమండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. విగ్రహారాధన మేము చేయమని చెప్తూనే యేసుక్రీస్తు శిలువ మీద ఏలాడుతున్న బొమ్మ పెడతారు. పెద్ద పెద్ద మళ్ళీ ఒక సానుభూతి క్రియేట్ చేయడం కోసమే తప్ప ఆ బొమ్మ యేసు శిలువ మీద మిగల్లా. యేసు శిలువ మీద ఉంది ఒక అరగంటే లేకపోతే గంట. తర్వాత మేకులు కొట్టి ఏలాడేయంగానే కాసేపటికి దాహం వేసి చచ్చిపోయాడు. చచ్చిపోగానే దింపేశారు. అరే యేసు గట్టు మీద కూర్చున్నట్టు ఫోటో విగ్రహాలు పెట్టరు. యేసు సమాధిలో పడుకున్నట్టు విగ్రహాలు పెట్టరు. యేసు గాలిలోంచి లేచి వెళ్ళిపోతున్నట్టు దీపంలాగా వెళ్ళిపోతున్నట్టు ఫోటోలు పెట్టరు. కానీ యేసు మేకులు కొట్టించుకున్న ఫోటో మాత్రమే పెడతారు. మరి ఇది ప్రజల్లో బలంగా వెళ్ళడం కోసం, బలంగా ఒక సానుభూతి క్రియేట్ చేయడం కోసం. అంటే ఏంటి ఇప్పుడు మీ జీవితం మొత్తం కూడా ఇదిగో మీకోసమే యేసు చచ్చిపోయాడు కాబట్టి మీరు యేసుని చూసి ఏడుస్తా బతకండి. యేసు మీ పాపాల కోసం చచ్చిపోయాడు కాబట్టి మీరు ఆయన నమ్మండి అంటారు. అలా నమ్మాలి, బాధపడాలంటే నా కోసం చచ్చిపోయింది భగత్ సింగ్ అండి. నా కోసం ఇష్టపడి చచ్చిపోయింది ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండి. నా కోసం ఇష్టపడి ఉరికమ్మ వెక్కింది ఒక వీరపాండ్య కట్టబ్రహ్మణ, లేకపోతే ఒక ఖుదీరాం బోస్, ఒక అల్లూరి సీతారామరాజు గారు. ఇలాంటి మహాత్ములు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు భారతదేశంలో. అరే భారతదేశం మొత్తం మీద చెప్తున్నా, భారతదేశంలో నిత్యం ఎప్పుడు యజ్ఞాలు యాగాలే కాదండి, ఎంతో మంది వీరుల త్యాగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ త్యాగాలు తలుచుకుంటే నేను బ్రతుకుతా గానీ తప్పు చేసి రాజుల చేత శిక్షయించబడి చచ్చిపోయినోడు పుట్ట నాకేంటి నొప్పి? సరే మరి ఇదే మనం అంటే నిజంగా మరి మీ దేవుళ్ళు ఉన్నారా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. దానికి మనం ఏం సమాధానం చెప్పాలి? నేను క్లియర్ గా చెప్తున్నా కదండి, రాముడు, కృష్ణుడు, ఇంకెవరన్నా కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు అని నమ్మాడు అనుకోండి, మంచిది. లేరు అని నమ్మారు అనుకోండి, నాకు ఏ నష్టం లేదు. కానీ రాముడు చూపిన మార్గము, కృష్ణుడు చెప్పిన ధర్మం ఏదైతే ఉందో, ఈ రెండింటిని పాటించడానికి వాళ్ళు ఉండాల్సిన అవసరం కూడా లేదుగా. నేను నమ్ముతున్నా వాళ్ళు ముమ్మాటికి ఉన్నారు. కానీ ఎవడన్నా నమ్మాలి అనుకుంటే రాముడు చూపిన మార్గం నిజం చెప్పండి, జీవితకాలంలో అబద్ధం చెప్పొద్దు, తల్లిదండ్రుల మాట మేరొద్దు, ఒక భార్యతో ఉండండి, నీ తమ్ముళ్ళని బిడ్డలుగా చూసుకో, నీ ప్రజల్ని అంతకంటే ఎక్కువ చూసుకో, నీ ప్రజల కోసం నువ్వు బ్రతుకు అని చెప్పేసి రాజుకి రాజధర్మాన్ని, భర్తకి భర్త ధర్మాన్ని, అన్నకి అన్న ధర్మాన్ని, బిడ్డకు బిడ్డ ధర్మాన్ని, ఇన్ని రకాల ధర్మాల్ని నేర్పించాడుగా నా రాముడు. ఇవి పాటిస్తా బ్రతుకుతా. సన్మార్గం ఇవన్నీ. అలాగే కృష్ణుడు చూపిన మార్గం చూపండి. కర్తవ్యం తప్పకుండా నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యి, చెయ్యకూడని పనిని చెయ్యకుండా ఉండు అని చెప్పేసి చెప్పాడు. ఈ రెండు నేను తీసుకుంటాను ఆదర్శాలని. ఏంటి ప్రాబ్లం? అలాంటి ఆదర్శం యేసుక్రీస్తు చెప్తే కూడా తీసుకుంటాను. క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు సార్, ఒక్క మాట చెప్పండి. అలాంటి ఆదర్శమే యేసుక్రీస్తు చెప్పినా నేను తీసుకుంటాను. కానీ బైబుల్ మొత్తం మీద నేను వేస్తున్న ఛాలెంజ్ మళ్ళీ ఇంకోటి, హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్కటి మీ బైబిల్ నుంచి చూపించండి. నేను రెండోది కూడా అడగట్లా. హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్కటి మీ బైబిల్ నుంచి చూపించండి. ఒక్కటే కదా, డిబేట్కి వస్తారా? సో నిజంగా ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా సరే మనం అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒకటి మాట అన్నారు, అంటే బైబుల్లో లేనిది మీరు ఉన్నదిగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. సో ఇది 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 కంప్లీట్లీ రాంగ్ అని అంటున్నారు. సో నిజంగా మరి భగవద్గీతలో నిజంగానే మన చారిత్రక ఆధారాలని బట్టి అందులో ఉన్నాయే మనం పాటిస్తున్నామని అని అనుకోవచ్చా? ఒకటండి, భగవద్గీతలో స్వామి ఏం చెప్పారు? ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది, అర్జునుడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, ఇది సెకండరీ. ఉన్నాడు అంటే నాలాంటి వాడు ఉన్నాడనే చెప్తాం. చారిత్రక ఆధారాలు అడిగితే శ్రీకృష్ణుడు ఉన్నాడు అని అనటానికి ద్వారక ఆధారం కనిపిస్తుంది ఈ రోజు కూడా సముద్ర గర్భంలో. చారిత్రక ఆధారాల విషయానికి వస్తే ఆ రోజున మన భారతదేశంలో ఏవైతే ప్రదేశాలు చెప్పారో, హస్తినాపురం కావచ్చు, వారణామృతం కావచ్చు, కురుక్షేత్ర కావచ్చు, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి ప్రదేశాలు. కాబట్టి ఇవి నేను కాసేపు చెప్తాను ఆధారాలు అని చెప్పేసి. కానీ ఆధారం కంటే కూడా ఆదర్శం మనం తీసుకుందాం. భగవద్గీత మొదలు పెట్టంగానే అర్జునుడికి డౌట్ వచ్చింది, బావా ఇప్పుడు నేను మా వాళ్ళందరినీ చంపేసి నేను ఈ సింహాసనాన్ని ఏలుకోవాలా, నాకు అట్లా ఇష్టం లేదు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పడానికి కారణం అర్జునుడి కోసం కాదు. అప్పటి నుంచి 37 సంవత్సరాల తర్వాత కలియుగం రాకపోతుంది కాబట్టి, కలియుగంలో ప్రజలు మందబుద్ధులుగా, సోమరపుత్తులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కర్తవ్య బోధ చేయటం కోసం భగవద్గీత చెప్పాడు. ఆ స్వామి అందరూ ఒక విషయం చూస్తే అర్జునుడిలో కృష్ణుడు రెండు చూశాడు.
చాలా మంది అర్జునుడిని ఏమనుకుంటారంటే దౌర్బల్యం వచ్చేసింది తనలోకి నీరసించిపోయాడు అనుకుంటారు. కాదు. అర్జునుడిలో అహంకారము, మమకారం అనే 2 ప్రమాదకరమైనవి ప్రవేశించాయి. అంటే ఒకటి నేను, 2 నాది. ఓకే. ప్రపంచంలో మీరు తిరగేసి చూసుకోండి. ఏ గొడవ జరిగినా, ఏ కష్టం కలిగినా నేను, నాది అనేది లేకుండా ఏ ఏది గొడవ జరగదు. జరగదు. ప్రపంచంలో ఈ 2 మాటలతోటి అంటే సర్వ రోగాలకి కారణమైన 2 పదార్థాలని చూపించింది కృష్ణ పరమాత్మ. అయితే అర్జునుడికి కలిగిన ఇక్కడ అహం, మమ అంటే ఏంటి? మొట్టమొదటి అన్నమాట. నా వాళ్ళందరినీ ఇంతమందిని నేను చంపుకోవాలా? చంపుకొని సింహాసనం ఏలాలా అన్నాడు. అంటే నీ వాళ్ళు అనే మాటకొచ్చావు బానే ఉంది. మరి నీ భార్య బట్టలోడదీసింది నీ వాళ్ళే. నీ వాళ్ళే. మరి నిన్ను రాజ్యం నుంచి తరిమి కొట్టింది మోసం చేసి వాళ్ళు నీ వాళ్ళే. అంటే నీ వాళ్ళు చేస్తే అధర్మాన్ని కూడా సహిస్తావా? వద్దు. ఎవడు చేసినా తప్పు తప్పే. అధర్మం ఎవడు చేసినా సరే వాడిని ఖండించు అని చెప్పేసి చెప్పారు. రెండోది అర్జునుడు నా వాళ్ళందరినీ చంపి నేను ఏలుకోవాలా అన్నాడు. కృష్ణుడు అక్కడ కనిపెట్టింది ఏంటి తెలుసా? అర్జునుడిలో వచ్చిన అహంకారం. అక్కడ 11 అక్షోహిణుల సైన్యం ఉంది. నీ పక్కన 7 అక్షోహిణుల సైన్యం ఉంది. నీతో సమానమైన వీరులు అటుపక్కన భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. హ్మ్. మరి ఇంతమంది ఉండగా నువ్వు అప్పుడే వాళ్ళని చంపేసినట్టు, యుద్ధం గెలిచేసినట్టు, సింహాసనం ఏలేసినట్టు ఊహించుకుంటున్నావా? ఊహల్లో బ్రతకొద్దు. నీ పని నువ్వు చెయ్యి. యుద్ధం చేయటం నీ పని. నువ్వు చెయ్యి. నువ్వు బతికావా రాజ్యాన్ని ఏలుకుంటావు. సచ్చావా వీర స్వర్గానికి పోతావు అని చెప్పి కృష్ణుడు అన్నాడు కానీ, నేను నీ ఎదురుగా ఉన్నాను కాబట్టి నువ్వు సావనే సావురా బాబు, నీ ఇష్టం అందరినీ సావగొట్టేసి అని చెప్పి అన్నా. హ్మ్. ఎందుకు? కృష్ణుడు ప్రతిసారి మనకు తోడుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ మనతో ఇన్ ద సెన్స్ ప్రతి మనిషితో కూడా. ఎందుకు? మన హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే నరనారాయణులు ఇద్దరు కూడా భూమి మీదకి వచ్చి తపస్సు చేశారు. అక్కడ అర్థం ఏంటి? నరుడు నారాయణుడు వచ్చాడని కాదు. నరుడు ఉన్న ప్రతి చోట నారాయణుడు మన కోసం ఉంటాడు. మనం గుర్తించం. మనం ఆ నారాయణుడి సహాయాన్ని అర్థించం. దానివల్ల ఆయన మనకు దూరంగా ఉంటానికి అనిపిస్తుంది తప్ప దేవుడు ఎప్పుడు మనుషుల్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టబోడు. అలాగే ఆ రోజు కూడా కృష్ణుడు నేను ఉంటాను కానీ నీ యుద్ధం నువ్వే చేయాలని చెప్పాడు. ఈ రోజుకి కూడా మనుషులకు ప్రతిదీ ఆదర్శం అదే. భగవంతుడు మనలో ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు, మనతోనే ఉంటాడు. కానీ ప్రయత్నం మనదే అవ్వాలి. భగవద్గీత ఇలా చెప్పింది. ఇంత గొప్పగా ఏ మత గ్రంథం అని చెప్తే చూడండి. నిజమే, కరెక్టే. మనం ప్రయత్నం చేస్తేనే కదా ఫలితం రాంగ్ రైట్ అనేది తెలిసేది. మన ప్రయత్నం లేకుండా గాల్లో దీపం పెట్టి నువ్వే మరి దిక్కంటే ఇప్పుడు ఈ మంచి చెప్పడానికి కృష్ణుడు ఉన్నాడు అని ఆధారాలు అవసరం లేదుగా. ఈ మంచిని తీసుకోవటానికైతే మంచి మాట ఎవరు చెప్పినా పర్లేదు. మరి పరమాత్మ చెప్పింది ఆ మంచి. ఇలాంటి మంచి బైబిల్లో ఎక్కడైనా ఉంటే చూపించండి. బైబిల్లో క్లియర్‌గా దేవుడు యేసుక్రీస్తే చెప్తా ఉన్నాడు. నా యుద్ధకు వచ్చేవాడు తన తల్లినైనా, తండ్రినైనా, చివరికి తన ప్రాణమునైనా అధికముగా ప్రేమించువాడు నా శిష్యుడు కానేరడని చెప్తాడు. నా దగ్గరకు వచ్చేటప్పుడు తన తల్లిదండ్రుల్ని, కడుపున పుట్టిన బిడ్డనైనా, కౌగిట నిలిచిన భార్యనైనా అందరినీ ద్వేషించాల్సిందే అని చెప్తా ఉంటాడు. ఎందుకు ద్వేషించాలండి? అరే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ తల్లిని, తండ్రిని, గురువుని బాగా గౌరవించి ఆ తర్వాతే నేను అని చెప్పేసి చెప్పుకున్న మన దేవుడు ఎక్కడ? నా దగ్గరకు వచ్చేటప్పుడు మీ సొంతోళ్ళను కూడా నువ్వు విడిచిపెట్టేయాల్సిందే, వాళ్ళని ద్వేషించాల్సిందే అని చెప్తున్నా వాళ్ళ మతం ఎక్కడ? అందుకు కదా సనాతన ధర్మం బాగుండాలని, ఈ సనాతన ధర్మాన్ని అందరూ పాటించాలని మేము కోరుకునేది. నథింగ్. ఎక్సలెంట్ సార్. నిజంగా మీతో అంటే మీరు చెప్తుంటే నాకే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. నిజమే, కానీ వాస్తవం. కానీ జనంలోకి దీన్ని మనం ఎందుకు గట్టిగా ఇంజెక్ట్ చేయలేకపోతున్నాం? ఎక్కడ ఫెయిల్ అవుతాం? ఎందుకంటే మనం క్రిస్టియన్స్ లాగా అంటే వాళ్ళలాగా సైకిల్‌కి మైక్ కట్టుకున్నాం. ఇంకో లేకపోతే మీరు మా మతంలో చేరండి అనో బ్యాగులు వేసుకుని బైబిల్ పట్టుకుని కూడా తిరుగు. మన హిందూ ధర్మం కోసం ఎవరిని ఎందుకు ఫైట్ చేస్తారు? నాకు ఇప్పుడు నేను ఎప్పటి నుంచి క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఇందాక చెప్పా కదండి, ఆ. పని చేయని వస్తువులకి పబ్లిసిటీ కావాలి. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో మన దగ్గర విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకే మనకి ఎటువంటి ప్రచారాలు లేకపోయినా ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి విదేశాలకు వెళ్తే విదేశీయులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అక్కడ కూర్చున్నారు. ఇస్కాన్ కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది స్వామీజీలు, యోగులు అక్కడికి వెళ్తా ఉన్నారు. వాళ్ళని నమ్మి వాళ్ళ మీద ప్రేమతో ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు అరుణాచలం కావచ్చు, బేలూరు కావచ్చు, ఎంతమంది విదేశీయులు వస్తా ఉన్నారండి. వాళ్ళెవరికి మనం అక్కడికి వెళ్ళి మీకు తలనొప్పి వస్తే తగ్గిస్తాము, రోగాలు వస్తే తగ్గిస్తాము, లేకపోతే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ప్రమోషన్లు ఇప్పిస్తాము అంటే రాట్లా. అరే మీకు ప్రశాంతత కలుగుద్ది అంటే వస్తున్నారండి. ప్రపంచంలో భౌతిక అవసరాలు తీర్చడానికి ఎన్నో ఉన్నాయి. కానీ మనస్సుని దారిలో పెట్టాలంటే మన ధర్మం తప్ప మరో దారి లేదు. అది సనాతన ధర్మం గొప్పతనం. అందుకే మనకు మార్కెటింగ్ తో పని లేదండి. ఓకే. మార్కెట్ చేసుకోవాల్సిన అంత అవసరం అవసరమే మనకి, లేదు. అంత అగాయిత్యం మనకు పట్టలేదు. అవసరం లేదు. కానీ ఆ దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు భారతదేశంలో కలిగింది మనకి. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కాదు. కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే భారతదేశం ఈ రోజు కాదు, 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ విదేశీయుల దండయాత్రలు ఎదుర్కొంటూనే ఉంది. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దండయాత్రలు జరిగినా కూడా భారతదేశపు భూమిని ఆక్రమించుకోగలిగారు కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళ బుర్రలను ఆక్రమించలేకపోయారు. కానీ 70 ఏళ్ల ఈ మెకాలే విద్యా విధానం,
70 ఏళ్ల ఈ లౌకిక రాజకీయ మార్గం మన బుర్రలను కూడా వాళ్ళకి తాకట్టు పెట్టేస్తుంది. ఈ రోజున ప్రతి భారతీయుడు ఇందాక అనుకుంటున్న దౌర్బల్యాలు ఉన్నాయి చూసారా? అన్ని మతాలు సమానమే. అందరు దేవుళ్ళు మంచే చెప్తున్నారనేది. ఇటువంటి ఆలోచనలు ఇరుక్కుపోవటానికి కారణం అటువంటి భావదాస్యం. ఆ భావదాస్యం పోవటం కోసం ఈ రోజు మేమందరం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో ఎంతకాలం చేస్తామో తెలీదు. ఎప్పటి వరకు చేస్తామో తెలీదు. కానీ ఉన్నన్నాళ్ళు ఉంటాం. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ పొయ్యేలోపు మాత్రం మన ధర్మానికి ఏదో ఒక మంచి చేసే పోతాం. సూపర్ సార్ నిజంగా. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే హిందూ దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ నుంచి తీసేయాలనేది మీరు గట్టిగా దీని మీద ఉద్యమమే చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా చూస్తే ఒక తిరుపతి ఉంది. తిరుపతిలో కూడా అంతకుముందు మీరు ఒక గేటు దగ్గర క్రిస్టియన్ బండి ఒకటి దాని మీద జీసస్ అని రాసుంది, ఆ బండి లోపలికి వెళ్తుందని పెద్ద ఫైట్ చేశారు మీరు. ఏంటి అసలు అంటే అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా క్రిస్టియన్సే ఉన్నారని మీ ఉద్దేశమా? టీటీడీలో మా అంచనా ప్రకారం చూసుకుంటే దాదాపు 2000 మంది అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారనేది మాకు అందుతున్న సమాచారం ఉంది. అయితే 2000 మంది ఎవరు అని ఎంక్వైరీ చేయలేము. 2000 మంది మీద మేము స్టింగ్ ఆపరేషన్స్ చేయలేము. కానీ అక్కడ తిరుపతిలోనే స్థానికంగా ఉంటున్న మా మిత్రుడు ఓంకార్ గారు, మేము అందరం కలిసి స్టింగ్ ఆపరేషన్స్ చేసి కొంతమంది మీద వీడియోస్ తీసి, మా ఓంకార్ గారు అక్కడ వీడియోస్ కూడా తీసారు. వాళ్ళ మీద తీసి మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కేసు వేసాం. ఇదిగో వీళ్ళందరూ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళు హిందూ దేవాలయాల్లో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి. చట్టం విషయానికి మళ్ళీ వస్తాను, కానీ ఎథికల్ గా ఒకసారి తీసుకుందాం. ఈ క్రైస్తవులు ముస్లింలకి హిందూ దేవుళ్ళు అంటే పడరు, విగ్రహారాధన చేయరు, కనీసం మన ప్రసాదాలు ముట్టుకోరు, మన దేవుళ్ళని గౌరవించరు. అరే ఏమీ చేయను నువ్వు, సిగ్గు లేకుండా ఎలా మా దేవస్థానంలో పడి తింటున్నావు, మా సొమ్ము ఎలా తింటున్నావు? మా ప్రసాదాలు తిన్న నువ్వు మా సొమ్ముని తింటావా? అది కూడా హిందువులు భక్తితో స్వామికి ఇచ్చిన డబ్బులో నుంచే కదా నీకు ఇస్తా ఉంది. మరి నువ్వు ఎందుకు వెళ్ళట్లా? పోనీ వీళ్ళు పంపించేయాలి వీళ్ళని చెప్పేసి మేము కోర్టు కేసు వేసి కోర్టు ద్వారా ఫైట్ చేస్తా ఉన్నాం. మేము మా డబ్బులతోటి, మా హిందూ బంధువుల సహకారంతో మేము కోర్టులో ఫైట్ చేస్తా ఉంటే, మేమిచ్చిన కానుకలతోటి బ్రతుకుతున్న టీటీడీ అనే వ్యవస్థ మాకు వ్యతిరేకంగా వాళ్ళకు అనుకూలంగా లాయర్లను పెట్టి, టీటీడీ డబ్బులతో లాయర్లను పెట్టి వాళ్ళ కోసం కేసు వాదిస్తా ఉంది. అంటే ఏమవుతుంది? మీరు హిందూ దేవాలయాల్ని కాపాడటానికి ఉన్నారా, లేకపోతే పరాయి మతాల వల్ల తాకట్టు పెట్టాలని ఉన్నారు వాళ్ళకి? ఇదే కదా మేము అడుగుతుంది. అయినా కూడా ఒక విషయం అండి, మేము వాళ్ళని ఉద్యోగాలు తీసేసి వాళ్ళు కడుపులు కొట్టమని అంటలా. దేవాలయాల్లో వద్దు, వాళ్ళని ఇంకో డిపార్ట్మెంట్లోకి డెప్యుటేషన్ చేయండి అని ఒకటి అడుగుతున్నాం. మాది న్యాయబద్ధమైన డిమాండ్. ఎందుకంటే కింద తిరుపతి పైకి వెళ్ళినప్పుడు అంత సెక్యూరిటీ ఉంటుంది కదా, ఏది కూడా పైకి తీసుకెళ్లకుండా అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇలా ఉద్యోగస్తులు మాత్రం ఎందుకు వెళ్తున్నారు? పోనీ అది కూడా కాదండి. ఇంత జరిగిన తర్వాత మేము అడుగుతుంది ఒకటే, మీరు వెళ్ళిపోండి, వేరే డిపార్ట్మెంట్కి పంపించమంటాం. వేరే డిపార్ట్మెంట్లోకి పోయిన అదే జీతం వస్తే, అదే అలవెన్సెస్ వస్తాయి కానీ కాదు మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి మేము చీప్ అన్నా కూడా ఇక్కడ ఇంకా మా చూరు పట్టుకుని వేలాడుతున్నారు. ఫూ అన్నా సరే ఇక్కడ మా కాళ్ళ దగ్గర బతుకుతున్నారు. ఎందుక బతుకు మీకు? మీరు ఏ కుట్రకోణం లేకపోతే, మీ ఆలోచనల్లో దుర్మార్గం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చుగా. హోటల్లా మాకు ఇంకా ఆందోళన పెరుగుతోంది. పొండిరా అని పంపించేస్తున్నా కూడా వీళ్ళు పోకపోతే మాకు భయం వేస్తుంది వేద. ఎందుకంటే మేము ఇచ్చిన ఆధారాలు సాధారణంగా క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేసే సాధారణ క్రైస్తవులది కాదు. స్వయంగా చర్చలు నడుపుతున్నారు టీటీడీ ఉద్యోగస్తులుగా ఉంటూ. స్వయంగా చర్చలు నడుపుతున్నారండి. స్వయంగా చర్చ నడుపుతున్నాడంటే వాడు టీటీడీ ఎంప్లాయీస్ ఎంతమందిని మతం మార్చొచ్చు? లేకపోతే వాడి మతాన్ని కాపాడుకోవటం కోసం ఆలయ రహస్యాలను తీసుకెళ్ళి బయట వాళ్ళకి ఎంతమందికి ఇవ్వచ్చు? రహస్యాలు అంటే అక్కడ ఏమి స్మగ్లింగ్లు ఇట్లాంటివి ఏం జరుగుతాయని కాదు. ఆలయంలో ఏవో కొన్ని కైంకర్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకో విశేషాలు కావచ్చు, ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. అట్లాంటివన్నీ బయట వాళ్ళతో చర్చించవచ్చు. ఆ ఇన్హౌస్ ఆపరేషన్ జరగకూడదు అనేది మా ఆందోళన. వీడియోస్ చూసాం, అన్ని కూడా మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని కూడా మనకి తెలుస్తాయి. ఫుడ్ నాణ్యత లోపించిందండి అక్కడ. అసలు తిరుపతిలో అన్నదానం అనేది మనం ఎంత కోటీశ్వరుడైనా అక్కడికి వెళ్ళి ఉచిత అన్నదానం తిని వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటారు. ఆ స్వామి సమక్షంలో వాళ్ళ జీవితాలు పావనమైన ఫీలింగ్తో వాళ్ళ ఆ ప్రసాదాలు తీసుకుని వస్తారు. అటువంటి ఫుడ్లో కూడా గత ప్రభుత్వాల విషయంలో చూసాం బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో కూడా నాణ్యత లోపించిందని విపరీతంగా అసలు వాళ్ళు భక్తులైతే ఘోరమైన పదజాలంతో వాళ్ళని టీటీడీ బోర్డు మెంబర్స్ని ఘోరంగా తిట్టడం జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే దరిద్రం నిజంగా అసలు ఎంత దూరం పోతుంది చూడండి. ఇది అన్నం దాకా వచ్చేసింది, ఫుడ్ దాకా వచ్చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలండి. ప్రాబ్లము ఫుడ్ నాణ్యత ఒకటే కాదు, హిందువుల ఆలోచనల్లో కూడా నాణ్యత లేకపోవటం మెయిన్. ఎందుకంటే మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఒక అన్నదాన సత్రంలో భోజనం బాగాలేదని చెప్పేసి భక్తులు ఎదురు తిరిగారు. ఎదురు తిరిగిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. అయితే దాని మీద టీటీడీ చైర్మన్ కూడా స్పందించారు. స్పందించి వీడియో పెట్టేసి
వాళ్ళంతా అబద్ధ ప్రచారం చేస్తున్నారు, అన్నదానం చాలా బాగుందని. ఉమ్, కానీ నెక్స్ట్ 2 డేస్ తర్వాత ప్రచారం ఏంటి అంటే, ఇదిగో ఇది ఆ పార్టీ ఓడు, ఈ పార్టీ ఓడు చేపిస్తున్న తప్పుడు ప్రచారం. ఆ వీడియో తిరుమల తిరుపతి దేవస్థానంది కాదు. ఇంకెక్కడో జరిగింది. ఓకే. ఇంకెక్కడో జరిగింది. సంతోషం. ఉమ్. ఆ ఇంకెక్కడో జరిగింది దేవాదాయ శాఖ పరిధిలో లేదా? లేదా ఏదన్నా గుడే కదా, గుడే కదా! ఏదన్నా ఉచిత అన్నదానమే కదా అది. కదా! మరి అలాంటి చోట్ల ఎక్కడ జరిగింది అనే సమస్య ఎందుకు తీస్తున్నారు? ఏదో ఒక చోట జరుగుతుంది కదా! దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని ఎందుకు ఆలోచించట్లేదు? అది గుడే, అది అది గుడే హిందూ ధర్మానికి కదా! లోటు చేసేది, చేటు చేసేది. కదా! అండ్ ఇంకోటి టీటీడీ విషయంగా తీసుకుంటే, వాళ్ళు వీళ్ళు చెప్పేదేంటి? నేను, మా ఓంకార్ గారు, మా టీమ్ అందరం కూడా స్వయంగా అక్కడ అన్నదాన సత్రానికి వెళ్ళటం జరిగింది. ఓకే. భోంచేయటం జరిగింది. ఆ క్వాలిటీ చూసి డైరెక్ట్‌గా అక్కడున్న ఈవో ఎవరైతే గోపీనాథ్ అని ఆయన ఉంటారో డిప్యూటీ ఈవో, ఆ డిప్యూటీ ఈవో గోపీనాథ్ గారికి కంప్లెయింట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లెయింట్ ఇచ్చిన క్రమంలో ఆయన స్వయంగా చెప్పాడు. మేము మంచి వెండర్‌కే ఇచ్చామండి. కానీ వాళ్ళు కొత్త బియ్యం సప్లై చేసేస్తున్నారు. దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి నాకు 6 నెలల క్రితం చెప్పారు. అరే! కొత్త బియ్యం తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి చెప్పింది ఆయనే. ప్రాబ్లమ్ ఉందని ఆయనే చెప్తా ఉంటే, ఈ మధ్య బయలుదేరిన కొంతమంది కుక్కమూతి పెందులొచ్చేసి, ఇందులో రాజకీయం ఉంది, భోజకీయం ఉంది అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. 6 నెలల నుంచి ఎందుకు రెక్టిఫై చేయలేదని చెప్పేసి అలాంటి వాళ్ళని నిలదీయండి. అది కదా చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరు కోరుకున్నా కూడా అక్కడ ఆలయం బావుండాలి, భక్తుడికి సౌకర్యాలు ఉండాలి. ఇదే కోరుకుంటాం. ఆ సౌకర్యాలు ఉండాలనే కదా లక్షలు, కోట్లు విరాళాలు ఇస్తున్నారు అన్నదాన సత్రానికి. ఉమ్. మరి అవి తీసుకోకుండా ఈ మాటలెందుకు? పోనీ వాడు కొత్త బియ్యం సప్లై చేశాడు. చేసినప్పుడు మీకంటూ ఒక క్వాలిటీ డిపార్ట్‌మెంట్ ఉండాలిగా. మరి క్వాలిటీ చెకింగ్ చేసి, ఇదిగో ఇవి మా స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా లేవు. మొత్తం పట్టుకుపో అని చెప్పేసి 2 సార్లు వెనక్కి పంపితే మూడోసారి ఆడికి బుద్ధి రాదా? సో, మీ చేతిలో పనేగా. వాడు తప్పు చేస్తున్నాడు. వాడి తప్పుని మీరు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ప్రాబ్లమ్ ఎక్కడుంది? మీ దగ్గరుంది. సరిచేయండి. ఇదే మాట మేము క్వెషన్ చేస్తా ఉన్నాం. క్వెషన్ చేస్తే ఈడు ఆడికి సంబంధించినోడు, ఈడికి సంబంధించినోడు ఎందుకు ఎవడికి మన మీద సంబంధించినోడైతే ముద్రేస్తారు. ఎవడికి సంబంధించినోడైతే నీకెందుకు? నిన్ను తప్పు చూపించాం. ఆ తప్పు జరగకుండా చూడు. లేకపోతే ఈ తప్పు జరగలేదని చెప్పేసి నీ దగ్గర ఉన్న ఆధారం ఏదో ఉంటే అది చూపి. అయిపోద్దిగా. అంతే. ఈ దేవాలయాల మీద అదే ఫైట్ అన్నారు. అదే విధంగా శ్రీశైలం, తిరుపతి మీద కూడా మీరు గట్టిగా, శ్రీశైలంలో మొన్న నేను ఒకటి చూశాను సార్ నిజంగా. అంటే డైరెక్ట్‌గా శివలింగాన్ని తాకి మనం అభిషేకం చేస్తే ₹1,00,000 అంటగా నిజమేనా? యాహ్! ఉదయాస్తమాన సేవలని పెట్టారండి. అది ₹1,00,000 అసలు ఎంత దారుణం అంటే ఒక తిరుపతిలోనే శ్రీశైలం కాదు తిరుపతిలో కూడా ఈ సేవ పెట్టారు. ఉదయాస్తమాన సేవల లక్ష్యం ఏంటి అంటే తిరుపతిలో ఇంతకు ముందున ₹1,00,000 ఉండేది. 1980 చేంజ్ ఎప్పుడో. ₹1,00,000 అంటే మార్నింగ్ సుప్రభాత సేవ నుంచి రాత్రి పావులింపు సేవ దాకా అన్ని సేవలు చూడొచ్చు ఒక రోజంతా కూడా. అంటే అయితే స్వామివారి సమక్షంలోనా? స్వామివారి సమక్షంలో ఉండి ఓకే. చూడొచ్చు. ఓకే. అయితే మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ ఆ టికెట్‌ని ఎంత చేశారంటే ఆ టికెట్‌ని ₹1,00,00,000 చేశారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. శుక్రవారం రోజున అదే టికెట్ శుక్రవారం పూట ఉదయాస్తమాన సేవలు కావాలంటే ₹5,00,00,000 టికెట్ అది. ₹5,00,00,000 టికెట్. మిగతా రోజుల్లో ₹1,00,00,000 టికెట్. వీళ్ళంతా ఏమంటారు? చిన్న పిల్లల ఆపరేషన్‌ల కోసం ఈ డబ్బులు వాడతామని చెప్పేసి అన్నారు. అరే! చిన్న పిల్లల ఆపరేషన్‌ల కోసం కావాలి అంటే, ఇగో శ్రీవారి ట్రస్ట్ ద్వారా నేను చిన్న పిల్లల ఆపరేషన్‌లు చేపిస్తున్నాము. ఇవ్వండి మీకు మంచి ప్రివిలేజ్ దర్శనం ఇస్తాము అంటే ఇంతమందున్నారు. కోట్లు ఇవ్వటానికి దాన్ని రెడీగా టికెట్ ఉన్నారు. రూపంలో వసూలు చేయడం ఎందుకు అసలు? టికెట్ రూపంలో అంటే స్వామిని అంగడి బొమ్మని చేస్తా ఉన్నారా? ఏంటి ₹1,00,00,000, 5,00,00,000 అసలు మనుషులు చెప్పే రేట్ అనేది అసలు? సరే సార్, నిజంగా మా వాళ్ళు దేవుడు కూడా మీకు వాళ్ళలో చేస్తున్నారు అనుకుందాం హ్మ్. సార్. మరి ఇన్ని గుండె ఆపరేషన్లు చేస్తున్నటువంటి మహేష్ బాబు గారి డబ్బులని మరి మహేష్ బాబు గారు చేస్తున్నారు కదా. మరి మరి వాళ్ళు కూడా లెక్కలు చూపించాలి కదా అలాగప్పుడు. వాళ్ళందరూ కూడా అట్లాగే చేయాలి చెప్పాలి కదా. ఇప్పుడు సెలబ్రిటీ చాలా మంది హెల్ప్ చేస్తున్నారు కదా. యాహ్! అట్లాంటి సేవని శ్రీశైలంలో పెట్టారు ఉదయాస్తమాన సేవ. ఆ, 1,00,000 1116 కానీ ప్రస్తుతానికి ఆ సేవ నిలిపివేశారు. నిలిపేశారా? ఆ! ఓకే. మనందరం ఫైట్ చేయటం వల్ల. ఎఫెక్ట్ బట్టి గట్టిగా పడి యాహ్! ఉంటదేమో. గట్టిగా మనం ఓకే. ఫైట్ చేసాము. దాన్ని ఆగింది. బట్ తిరుపతిలో ఆ సేవని ఆపటానికి మేము కోర్ట్‌లో కేసేసాం గానీ, అప్పుడున్న జడ్జ్ మరి ఎందుకు ఆలోచించారో తెలీదు. చిన్న పిల్లలు గుండె ఆపరేషన్‌లకి అంటున్నారు గదా! దీని మీద ఎన్నో వాదనలు వినటానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి తీసేసారు కేసు. ఉమ్, ఉమ్. దానికంటే గూడా మేము ఇంకా మంచి లాయర్‌ని హైర్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యామేమో అని మేము అనుకుంటున్నాం. ఒక మంచి లాయర్‌ని హైర్ చేసుకునుంటే దాని విషయంలో గూడా మా వాదనలు స్ట్రాంగ్‌గా వినిపించగలిగేవాళ్ళం. కానీ టీటీడీకి పోటీగా లాయర్‌లకి అంతంత డబ్బులు మేము ఇచ్చుకోలేని పరిస్థితి. కాబట్టి కొన్ని సార్లు చేతులెత్తేస్తా ఉన్నాం. కొన్ని సార్లు సక్సెస్ అవుతా ఉన్నాం. ఓకే. సో మనం అంటే పేరు మోసిన లాయర్లు పెట్టుకుని పెట్టించుకున్నంత కెపాసిటీ మన దగ్గర ఉంటే మనకి అసలు ఈ బాధలని ఎందుకు? అంతే కదా! యెస్. అయితే ఇంకోటేంటంటే ఇక్కడ దేవాదాయ శాఖ విషయంలో మళ్ళీ ఓకే. కమింగ్ టు ద పాయింట్. అవును. దేవాదాయ శాఖని ప్రభుత్వ కబంధ హస్తాల్లో నుంచి విడిపించాలి అని అడగంగానే అడగటానికి ఇట్లాంటి కారణాలు చాలా ఉన్నాయి. ఓకే. అడగగానే ఈ మధ్య హిందువుల్లో చాలా మందికి ఒక రకమైన డౌట్ వస్తా ఉంది. ఉమ్, అరే! దేవాదాయ శాఖ నుంచి విడిపించి ఏం చేస్తారాయా? ఉమ్. మనకేమన్నా
ఒక వర్గమా, ఒక సంప్రదాయమా, భిన్న భిన్న సంప్రదాయాలు ఉన్నాయి. శైవులు అంటారు, వైష్ణవులు అంటారు, శాక్తేయులు అంటారు, కొట్టుకు వస్తారు. ఎవరికి ఇవ్వాలి మీ దేవాలయాలు అని చెప్పేసి అడుగుతా ఉంటారు. నేను అంటున్నా, అరే అసలు దేవాలయం ప్రభుత్వాలు రాకముందు లేవా మనకి? ఈ ఎప్పటి నుంచో ఉన్నాయిగా, కొన్ని అసలు వేల ప్రభుత్వాలు సంవత్సరాల ఏర్పడక ముందే ఉన్నాయిగా. ఉన్నాయిగా, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయిగా. ఎంత గొప్ప దేవాలయాలు ఉన్నాయంటే, ఒక దేవాలయం మీద గజని అనేవాడు 17 సార్లు దండయాత్ర దండయాత్ర చేసుకుని దోచుకుపోయాడంటే, అరే ఒకసారి దోచుకుపోయిన తర్వాత రెండోసారికి గొల్లైపోయింది. అలాంటి రెండోసారి కూడా ఆ దేవాలయం మీద దాడి చేసి మళ్ళీ దోచుకున్నాడంటే, అలా 17 సార్లు దోచుకున్నాడంటే మన దేవాలయాలు ఎంతటి సంపదతో ఉండుంటాయి. అంతటి సంపదతో ఉన్న దేవాలయాలను వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారు? వీళ్ళు ఎంతకంటే దోపిడీ చేస్తా ఉన్నారు. మరి ఆ దోపిడీ నుంచి కాపాడాలంటే ఆ దేవాలయాన్ని మనం విడిపించుకోవాలి. విడిపించుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి అంటే, ఎవరికి ఇస్తారు అనేది సెకండరీ. మా దేవాలయం ఫస్ట్ మాకు ఇచ్చేస్తే మా తిప్పలు మేము పడతాం. పూర్వం రోజుల్లో ఏ విధంగా అయితే మెయింటైన్ చేసుకున్నామో అలాగే మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మేము మెయింటైన్ చేసుకోలేం కాబట్టి మా దేవాలయాల్ని గుర్తెత్తుకోకుండా మీకు ఇచ్చేస్తున్నాం బాబు, మీరు కాపాడండి అని మనం అడుక్కోలే. ఈ ప్రభుత్వాలు తగుదునమ్మా అని వాళ్ళ నెత్తిన మీద పెత్తనం వేసుకొని మన దేవాలయాల్లోకి బలవంతంగా వచ్చి మన దేవాలయాల్ని కబ్జా చేశారండి. మన దేవాలయాలను వాళ్ళకి మనం ఇవ్వలా. వాళ్ళు గుంజుకున్నారు, లాక్కున్నారు. అటువంటి దేవాలయాల్ని తిరిగి మనం తీసుకుంటే ఏ సంప్రదాయానికి సంబంధించిన దేవాలయాన్ని ఆ సంప్రదాయానికి సంబంధించిన మత పెద్దలు గౌరవిస్తారు, కాపాడతారు. దాన్ని వ్యవస్థ చక్కగా నడిచేలాగా చూస్తారు. ఈ రోజున విభజన అనేది మనలోనే లేదు. క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులకి కాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, బాప్టిస్టులు, లూథరన్స్ ఇట్లా సపరేట్ ఉన్నారు. మార్మన్స్, పెంతికోస్తులు సపరేట్‌గా ఉన్నారు. వీళ్ళలో కొంతమందికైతే ఒకే బైబిల్ కూడా కాదు. వాళ్ళ బైబిల్ వేరు, వీళ్ళ బైబిల్ వేరు. వాళ్ళ చర్చికి వీడు పోడు, వీడి చర్చికి వాడు పోడు. అయినా కూడా వీళ్ళందరూ వాళ్ళ చర్చిలు నడుపుకోవట్లేదా? అలాగే ముస్లిమ్స్ ఉన్నారు. సున్నీల మసీదుకి వాళ్ళెవరు షియాలు పోరు. షియాల మసీదుకి సూఫీలు పోరు. సూఫీల దర్గాకి వీళ్ళిద్దరూ పోరు. కానీ వాళ్ళందరూ మరి ఒకే మతం కింద బతకట్లేదా? వాళ్ళ మత కేంద్రాలను విడివిడిగా రన్ చేసుకోవట్లేదా? మరి మన కాడికి వచ్చేపాటికి ఎందుకు వస్తుందా భయం? శైవ సంప్రదాయం ఉన్న చోట శైవ పీఠాలు, వైష్ణవ సంప్రదాయాలు ఉన్న చోట వైష్ణవ పీఠాలు, శాక్తేయ ఆగమాలు పనిచేసే చోట శాక్తేయ పీఠాలను వాళ్ళు నడుపుతారు. ఎందుకంటే ఏ దేవాలయం ఎలా నడవాలనే దానికి మనకు ఒక ఆగమ శాస్త్రం ఉంది కదా! మరి ఏంటి ఇంకా భయం మీకు దేవాలయం విడిచిపెట్టేస్తారని గాని? మనకి చేతగానప్పుడు, మనకి చావ లేనప్పుడు పక్కోడు మనం పాలించాలనుకోవాలి. వి ఆర్ ఎనఫ్ కేపబుల్. వి హావ్ సర్టెన్ గైడ్‌లైన్స్. వాటి ప్రకారం మన ఆలయాన్ని మనం నడిపించుకుంటాం. కాబట్టి తక్షణం దేవాలయాల్ని దేవాదాయ శాఖ నుంచి విడిపించి తీరాల్సిందే. ఓకే. సో ఈ ఫైట్ స్టార్ట్ చేశారు. ఏమైనా రిజల్ట్ ఏమైనా కనపడుతుంది? ఖచ్చితంగా అండి. ఈ హిందూ డిక్లరేషన్‌లో భాగంగా నేను మా శివాజీ రాజు గారని వైజాగ్‌కి సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త ఒకాయన ఉన్నారు. ఆయన యాక్టివ్‌గా ఇనిషియేటివ్ తీసుకున్నారు. మేము అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలని కలవటం జరిగింది. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నాము. అభిప్రాయాలు తీసుకోవటం కూడా కాదు, వాళ్ళకి మా డిమాండ్‌ని తెలియజేశాము. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు హిందువుల కోసం ఒక ప్రత్యేక మేనిఫెస్టో పెడతారని చెప్పేసి, ఐ మీన్ వాళ్ళ మేనిఫెస్టోలో ప్రత్యేక క్లాజ్ పెడతారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాము. సో ఇది జరగాలి. మనందరం కోరుకుందాం హిందువులు. ఖచ్చితంగా అండి. డెఫినెట్లీ. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ మీదకే అడుగుదాం. ఎందుకంటే నేను ఈ విషయం మీద కూడా మాట్లాడాలి. టీడీపీ గవర్నమెంట్ లేని కానివ్వండి, అంతకుముందున్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ కాకుండా కొత్తగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేవాలయాల మీద విపరీతమైనటువంటి దాడులు జరిగాయి. ఆ విగ్రహాలు చేతులు కాళ్ళు నరికేశారు, రథాలు తగలబెట్టేశారు, తలకి నరికారు, శ్రీరాముడు తల నరికారు. ఇలాంటి దాష్టికాలని చూసి కూడా హిందూ సమాజం ఎందుకు కిమ్మనుంది? కారణం ఏంటంటారు? అంటే ప్రభుత్వానికి భయపడా, లేదా ప్రభుత్వం ఆల్రెడీ, ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అనేది ప్రపంచంలో అందరికి తెలిసినటువంటి విషయం. సో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కారణం ఏంటంటారు? కంచె చేను వేస్తే ఎవరేం చేస్తారండి అంటారు కదా సామెత. ఆ సామెత నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగమెరిగిన క్రైస్తవుడు. ఈ జగమెరిగిన క్రైస్తవుడు హిందూ దేవాలయాల విషయంలో యాక్టివ్ పార్ట్ ఎట్లా తీసుకుంటారని మేము అనుకుంటాం. 250 దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఓకే, 250 అంటే 250 అనేది మన సంఖ్య, మనకు తెలిసిన సంఖ్య. ఎందుకంటే 250 దేవాలయాల తర్వాత జరిగిన విషయాలు బయటికి రాకుండా ఆపారు, జరగకుండా ఆపలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. జరిగిన విషయాలు దాచారు తప్ప జరగకుండా బయటకు రాకుండా ఆపగలిగారు కానీ జరగకుండా ఆపలేకపోయారు. అయితే ఇక్కడ ఎందుకు ఆ మాట కూడా, ఎందుకు ఆ అనుమానం కూడా పడాల్సి వస్తుందంటే, ఇన్ని దేవాలయాల మీద దాడులు జరిగితే 250 కాకపోతే 150 అనుకుందాం. ఇన్ని దేవాలయాల మీద దాడులు జరిగితే అక్కడెక్కడ నిందితులను కాదు కదా, కనీసం అనుమానితులను కూడా పట్టుకోవాలి. ఏమంటే వాళ్ళు చీమ చిట్టుకోమంటే ఎక్కడో ఒక చోట సీసీ కెమెరాలు పట్టుకుని దొరికేస్తున్నారు కదా. ఇన్ని దేవాలయాల్లో ఎక్కడ అనుమానితులు కూడా మీకు దొరకలేదా?
ఉమ్. ఒక పిఠాపురంలో మధుకరని మధుకరని ఒకటి దొరికాడు. వాడు తప్ప మీకు ఎవరు దొరకలేదు ఇక. ఇంకెక్కడ ఒక చోటేమో కథలు అరే వీళ్ళ టాలెంట్ ఎంత మెచ్చుకోవాలంటే సార్, రథం కాలిపోయిందంటే కాసేపు తేనె తొట్టు కోసం తేనె పట్టు కోసం మంట పెడితే కాలిపోయింది అంటారు. కాసేపు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటారు. ఆ? ఇంకో చోట ఎక్కడ పోతే పిచ్చోడు ఏదో చేశాడని చెప్పేసి చేశాడు. అంటారు. ఎవడో సిగరెట్ తాగాడు ఆ, పడేశారు. విజయవాడలో సీతారాముల విగ్రహాలు పగిలిపోతే ఎలుకలు పడేసి ఎలుకలు పడితే పడిపోతాయి సార్ అసలు? పడిపోయినాయట. అంటే దేవాలయాల విషయంలో ఎట్లాంటి కథలు లేరో చూడండి. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దొరకరా? ఇది మా బాధ. నిజంగానే మరి ఇలాంటి అంశాలన్నీ మనం ఒకసారి నిజంగా మరి మనం ఒకసారి మననం చేసుకుంటే ఇవన్నీ చాలా జరుగుతున్నప్పుడు మరి దారుణాలు. ప్రభుత్వాల్ని విమర్శ చేయరండి. కానీ హిందూ సమాజం నుంచి ఎందుకు నిర్లిప్తత ఎక్కువైపోయింది అంటే హిందువులందరూ కూడా రాజకీయంగా విడిపోయారు. మాకు కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చేశారు కదా, ఆ కార్పొరేషన్లకి నిధులు ఉన్నాయా లేవా, ఆ కార్పొరేషన్ చైర్మన్ కూర్చోటానికి కనీసం ఒక కుర్చీ ఉందా లేదా, ఈ ఎవరు పట్టించుకోరు. పేరు చెప్పుకోవటానికి మాకు కార్పొరేషన్ ఉందా లేదా, ఆ కార్పొరేషన్ చైర్మన్ కి నా కారు ముందు పేరు రాసుకోవటానికి ఒక పదవి వచ్చిందా లేదా, చాలు బతికేస్తున్నారు. ఇదా మన బ్రతుకు. మేము అందుకే సపరేట్ హిందూ కమిషన్ అని మొత్తుకునేది. మీరు ఏ కులానికి ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్ని చేసుకోండి, కానీ హిందువులుగా మాకు రక్షణ కల్పించడానికి, మాకు భరోసా కల్పించడానికి మీకోసం మేము ఇది కూడా చేస్తాము అనే మాట కూడా చెప్పండి. ఇదే అడుగుతున్నాం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇన్ని ప్రభుత్వాల వారు ఎవరు చేయట్లేదు. మారట్లేదు. ఇప్పుడు అందుకే ఈ డిమాండ్ ని నేరుగా ఈ పార్టీల అధినేతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకే మా డిమాండ్లు తెలియజేస్తా ఉన్నాం. అండ్ మేము అడిగే ఏ డిమాండ్ కూడా హిందూ డిక్లరేషన్ లో ఏ రాజకీయ పార్టీ యొక్క సెక్యులర్ అవుట్ఫిట్ కి డ్యామేజ్ కాదు. ఎందుకంటే పక్క మతానికి అది చేయొద్దనో లేకపోతే వీళ్ళకి ఎందుకు ఇది చేశారని మేము అడగట్లా. మాకెందుకు చెయ్యరు, మాకు కావాల్సినవి ఇవి అని అడుగుతున్నాం. ఇందులో ఏ మతాన్ని కించపరిచే పాయింట్లు కూడా మేము పెట్టలా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ ఈ హిందూ డిక్లరేషన్ కి మద్దతు ఇచ్చి తీరాలి. ప్రతి రాజకీయ పార్టీ హిందూ డిక్లరేషన్ తమ మేనిఫెస్టోలో పెట్టి తీరాలి. ఇది మా ఉద్యమం. సో నిజంగానే ఇప్పుడు ఏపీలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగానే మనకు పుణ్యక్షేత్రాలు ఎక్కువగా కూడా ఏపీలో బాగా ఎక్కువగా ఉన్నాయి, దాడులు కూడా ఎక్కువగా ఏపీలోనే జరిగినాయి బాగా. సో ఇది మరి ఏంటి అంటే దీన్ని మనం ఎవరు వైఫల్యంగా తీసుకొచ్చి అంటారు ఫైనల్? ఇది మొట్టమొదటిగా చూసుకుంటే వైఫల్యం అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. ఇంకా రెండో వైఫల్యం ఏదైనా ఉంది అంటే ఆ ప్రభుత్వాల్ని సరిగ్గా నిలదీయకలేకపోతున్న హిందూ జనాభా. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎందుకంటే మరి హిందువులు ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు కదా సార్, ఏం మాట్లాడారంటే ఎవరు కూడా నాకు తెలిసి ఇంతమంది వస్తారు కేవలం ఏదైనా ఓపెనింగ్స్ కి, గుడి ఓపెనింగ్స్ కి వాటికి వెళ్తారు తప్పితే ఇట్లాంటి వాటి మీద ఎవ్వరు దీని మీద నోరు మెదపరు. నాకు తెలిసి నిజంగా చెప్తున్నా, నేను సోషల్ మీడియా చెక్ చేస్తే మీరు రాధా మనోహర్ దాస్ గారు తప్పితే నాకు ఎవరు కనపడరండి, వాస్తవంగా చెప్తున్నా. ప్రాబ్లం ఏంటంటేనండి, అందరూ పాస్టర్ల గురించి మాట్లాడమంటేనో, ఇంకొకరి గురించి మాట్లాడమంటేనో, లేకపోతే ఈ హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటేనో ఇస్తారు. కానీ హిందువులకు అన్యాయం చేస్తున్నది ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే మాత్రం ఎవరు బయటికి రావట్లేదు. ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ఎవరి భయాలు వాళ్ళకున్నాయి, ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకున్నాయి. కానీ సాధారణ హిందువులకి నేను చెప్పేది ఒకటే. చాలా మంది ఏమంటారంటే, అన్న మీరు భలే మాట్లాడుతున్నారు అన్న, మాకు మాట్లాడాలని ఉంటుంది కానీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని మాట్లాడట్లేదు అంటున్నారు. నేను అంటున్నా, మాట్లాడితే ప్రాబ్లమ్స్ రావండి. మాట్లాడినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. మాట్లాడకపోతే నిత్యం ప్రాబ్లమ్సే ఉంటాయి, ప్రాబ్లమ్సే మిగులుతాయి. కాబట్టి ఒక్కసారి అందరూ బయటకు రండి, మాట్లాడటం మొదలెడదాం. ఎందుకంటే నేను ఒక్కడిని మాట్లాడటం మొదలెట్టి నేను ఒక్కడినే టార్గెట్ అవటం కాదు. 10 మంది మాట్లాడితే నాలాంటి టార్గెట్ అవ్వడు, నాలాంటి మాట్లాడి బలం చేకూరుతుంది. ఇప్పుడు ఏపీలో నవరత్నాలు అనే కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, దానికి వాలంటీర్ వ్యవస్థను కూడా పెట్టారు. సో దానికి సంబంధించిన ఓట్ షేర్ను కూడా ఆయన కాపాడుకున్నాడు, 30% ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఆ డబ్బుల్ని కూడా అయి ఏది అందిస్తున్నారు నవరత్నాలు, దేవాదాయ శాఖ నుంచి వచ్చిన డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వార్త, అది విమర్శ కూడా. అది నిజం, దాంట్లో బలం ఉందంటారా? అది విమర్శ కాదండి, వాస్తవం. వాస్తవం. ఓకే. ఎందుకంటే నవరత్నాల పథకాలు పెట్టారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న చేయూత, జగనన్న వాహన మిత్ర, వైఎస్ఆర్ వాహన మిత్ర, లేకపోతే ఇంకేవో పథకాలు, ఇట్లాంటివి 9 పథకాలు ఏవో పెట్టారు. ఆ పథకాలకు వచ్చేపాటికి అందరికీ అన్ని మతాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కానీ హిందూ పూజారులకి, హిందువులకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం దేవాదాయ శాఖ నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. నిజంగా మీ ప్రభుత్వానికి నవరత్నాల పథకాలు నడిపించడానికి డబ్బులు లేవు అని మీరు అనుకుంటే ఆ పథకాలు ఎవరైనా అనౌన్స్ చేయమన్నారు? మీ ప్రభుత్వ పథకాలకి హిందూ దేవాలయాల నుంచి, హిందూ దేవాదాయ శాఖ నుంచి అధికారికంగా జీవోలు ఇచ్చి వైఎస్ఆర్ విద్యాదేవునికి 24 కోట్లు, వైఎస్ఆర్ వాహన మిత్రకి 4 కోట్లు, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి 4 లక్షలు. ఏంటిది? మా డబ్బులు తీసుకుని మీ పేర్లేంటి?
మీ తండ్రి కొడుకుల పేర్లు పెట్టుకోవాలనుకుంటే మీ ఇడుపులపై నుంచి డబ్బులు తెచ్చుకోండి. మీ లోటస్ పాండ్ నుంచి డబ్బులు తెచ్చుకోండి. మీ యలహంక నుంచి డబ్బులు తెచ్చుకోండి. మా దేవాలయాల నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు మీరు ఏం పెట్టాలి? పథకం పేరు పెట్టాలంటే శ్రీ సరస్వతి విద్యా దీవెన, శ్రీ వెంకటేశ్వర వాహనమిత్ర ఇట్లాంటివి పెట్టండి. ఎందుకు పెట్టట్లా? తీసుకునేది మా డబ్బులా? పబ్బం గడుపుకునేది, ప్రచారం చేసుకునేదేమో మీ పేర్లతో. సొమ్మకూడదు సోకోకూడదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏంది ఇది? ఇదే మేము నిలదీస్తాం. అడగలేడు ఎవడు. మేము అడిగేది మీరు గట్టిగా అడిగితే మీరు టీడీపీ మీ మీద ముద్రేస్తారు. ముద్రేస్తారు అంతే. ఆ. ఒకటేంటంటే ప్రాబ్లం నిజంగానే ఇప్పుడు నేను టీడీపీ ఉన్నప్పుడు పోరాటాలు చేశాను. ఉమ్. విజయవాడలో 40 గుళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూలగొట్టబడ్డాయి అన్నప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ మీద కూర్చొని ధర్నా చేసిన వాళ్ళలో నేను ఉన్నారు. ఓకే ఉన్నా. ఓకే. అదే విధంగా టీటీడీలో అన్యమతస్తురాలైన అనిత గారిని, వంగల్పూడి అనిత గారిని బోర్డు మెంబర్ గా పెట్టినప్పుడు ఆవిడ అన్యమతస్తురాలు కాదు కూడా కాదు, అన్యమతానికి సంబంధించిన బైబిల్ నేను పాటిస్తానని చెప్పారు. ఆ ఎవిడెన్స్ ఒకదాన్ని పట్టుకుని ఆవిడని బోర్డు మెంబర్ పదవి నుంచి తప్పించేదాకా మేము అక్కడ పోరాటాలు చేశాం. అన్యమతస్తుల మీటింగ్ అటెండ్ అయినందుకు, క్రైస్తవ మీటింగ్ అటెండ్ అయినందుకు పుట్టా సుధాకర్ యాదవ్ గారిని చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కాకుండా అలిపిరిలో మొట్టమొదటిసారి రాస్తారోకో చేసింది మేము. ఓకే. అలాగే ఇప్పుడున్న అన్యమత ఉద్యోగస్తులకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉన్నప్పటి నుంచి, అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కేసేసి పోరాటం చేస్తుంది మేము. మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదే. ఆ రోజు టీడీపీ ఉంటే టీడీపీని నిలదీస్తాం. ఇందాక చెప్పే కదా, ఈ అన్ని మతస్థులు చేసే అన్యాయం 50% అయితే అధికారం ఉన్నోడు చేస్తున్న అన్యాయం బ్యాలెన్స్ 50%. కాబట్టి మాకు ఎవడు అధికారంలో ఉంటాడో వాడికి మేము ప్రతిపక్షం. మేము వాడినే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అలా చంద్రబాబు, ఇలా జగన్, రేపు ఇంకోడు గొట్టంగాడు. అంతే. ఎవడొస్తాడో రానివ్వండి. మాకు కావాల్సింది మా ధర్మం కావాలి. మా ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఎవరిని నిలదీయాల్సి వస్తే వాడిని నిలదీస్తాము అంతే. సో మనకి మతాలతో పని లేదు, పార్టీలతో కూడా పని లేదు. మనకి సనాతన ధర్మం ఇంపార్టెంట్. మాకు దీన్ని కాపాడుకోవటం కోసం ఎవరినైనా ఎదిరిస్తాం, ఏడదాకైనా పోతాం. చెప్పే కదా, ఉన్న నాళ్ళు ఉంటాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం. పొయ్యేలోపు ఏదో ఒకటి చేసిపోతాం. మంచి. నిజంగా సార్, నిజంగా మీరు ఇంకా చాలా మీతో చర్చించాల్సిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక సెషన్లో ఈ మూఢనమ్మకాల మీద ఒకసారి మీతో గట్టిగా నేను తీసుకోవాలి. ఎందుకంటే దీని మాయల పై కూడా చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చాలా దారుణంగా దీనికి ఎన్కేజ్ చేసుకోవడం కోసం కొంతమంది స్వామీజీలు కూడా పుట్టుకొస్తా ఉన్నారు. వాటి మీద మనం ఒక రోజు సపరేట్గా పెట్టుకుందాం. ఎనివే, మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఏపీలో అభివృద్ధి కంటే ఇలాంటి దాష్టికాలు ఎక్కువ జరిగినాయి అనేది, అంటే గుళ్ళకి, భక్తులకి, అక్కడ ఉన్న హిందువులకి రక్షణ లేకుండా పోయింది. అసలు దేనికి ఇది లేకుండా పోయింది. ఫైనల్గా ఏంటి కన్క్లూజన్ మీద? ఒకటేనండి, హిందువులు అందరూ సైలెంట్ గా కూర్చున్నారు అంటే అందరూ చేతగా కూర్చున్నారని కాదు. కొంతమంది ధైర్యంగా బయటకు వస్తారు. ధైర్యంగా బయటకు రాలేని వాడికి కూడా 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది, ఆయుధం చేతికి వస్తుంది. ఆ ఆయుధాన్ని ప్రాపర్ గా వాడండి. అందరికీ చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్స్ లో గనక, రేపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎలక్షన్స్ లో గనక ఇది వేలు మాత్రమే అనుకుంటే ఎవరేం చేయలేరు. ఈ వేలు ఒక ఆయుధం అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక మార్పు తేగలుగుతారు. ఈ మార్పు మేము చెప్పేది ఏంటంటే, మొన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతా, కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక క్రైస్తవుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి. అదే వాక్ స్వాతంత్రంతో, అదే హక్కుతో నేను చెప్తున్నా, నేను ఒక క్రైస్తవుడిని, ఒక ముస్లింను ముఖ్యమంత్రిగా చూడాలి అనుకోవట్లేదు. నా స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఉంది. నేను ఒక క్రైస్తవుడినో, ఒక ముస్లింనో ముఖ్యమంత్రిగా చూడాలనుకోవట్లేదు. నా హిందూ సమాజం మొత్తానికి కూడా నేను నా ఆకాంక్షను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి మీ అంతరాత్మ ప్రబోధానుసారం ఒక హిందువుని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. ధన్యవాదాలు. నేను నిజంగానే అంటే మీతోటి ఇది ఒక కాదు, ఈ సెషన్స్ మనం కొనసాగిద్దానే ఉన్నాం. సో మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. అన్ని గ్రంథాల మీద మీకు ఒక గ్రిప్ ఉంది. సో దేనికైనా ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేసి చర్చకి రమ్మని వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నారు. సో చూద్దాం, ఇది చూసిన ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ధీటుగా ఎవరైనా వచ్చి ఈ డిబేట్లో కూర్చుంటారో చూద్దాం. అలా కూడా హిందూ ధర్మం ఉన్నటువంటి ప్రాముఖ్యతను వాళ్ళు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదే పరిస్థితి, లలిత్ కుమార్ గారు పోరాడుతున్నటువంటి హిందూ డిక్లరేషన్ మీద, అదేవిధంగా హిందూ దేవాలయాల్ని ఎండోమెంట్ నుంచి అది బంధవిముక్తి చేసే విధంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో హిందువులందరూ మేలుకొని, దయచేసి హిందువులందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి ఇట్లాంటి వాళ్ళకి అందరూ కూడా, ఆయన అన్నాడు ఒక మాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీరు అంటున్నారు, మాట్లాడకపోతేనే పెద్ద ప్రాబ్లం, మాట్లాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ఆయన డైలాగ్ ఉంది కదా, కంపల్సరీ నిజంగానే మన హిందూ సమాజాన్ని, మన హిందూ దేవాలయాన్ని, ముఖ్యంగా మన హిందువులను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.